హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్ మనం ఈరోజు 2025లో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన ఫ్రాంకెన్‌స్టైన్ అనే ఒక డిఫరెంట్ మూవీని చూడబోతున్నాం. మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందనే చెప్పొచ్చు. ఈ ఫ్రాంకెన్‌స్టైన్ అనే పేరుని మీరు చిన్నప్పటి నుంచి చాలా సార్లు వినేందుకు ఛాన్స్ ఉంది. బట్ దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే ఒక కంట్రోల్ చేయలేని విషయాన్ని కనిపెట్టడం అన్నమాట. అలాంటి కాన్సెప్ట్‌తో తీసిన మూవీనే ఇది. ఒక వింటేజ్ టైం పీరియడ్‌లో భారీ భారీ విజువల్స్‌తో అండ్ ఒక మంచి స్టోరీతో చెప్పిన మూవీనే అనమాట. సో ఖచ్చితంగా ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోతామా? ఓపెన్ చేస్తే 1857 నార్త్ సైడ్ చూపిస్తారు. అక్కడున్న టెంపరేచర్‌కి అక్కడున్న వస్తువులన్నీ గటగటకుపోయుంటుంది. ఇంక్లూడింగ్ అక్కడ ఒక పెద్ద షిప్ ఉంటుంది కదా! అది కూడా ఏదో మిషన్ మీదుగా వెళ్తా ఉంటుందన్నమాట. బట్ ఆ టెంపరేచర్‌కి అక్కడే గడ్డగట్టుకుపోయి కదలలేకపోతుంది. సో ఆ షిప్‌లో ఉన్న క్రూమేట్స్ అందరూ కిందకి దిగి ఆ గడ్డగట్టుకుపోయిన మంచును పగలగొట్టేందుకు ట్రై చేస్తుంటారు. అట్లే దూరంగా నిలబడుకున్నాడు కదా! ఆయనే అనమాట ఈ షిప్‌కే కెప్టెన్. ఏం చేసేది అని చెప్పి ఆలోచిస్తా అప్పుడే ఆ ప్లేస్‌కి కమాండర్ వచ్చి కెప్టెన్ మీతో ఓ నిమిషం మాట్లాడాలి అంటాడు. విషయం ఏంటి అంటే చాలా రోజులుగా వాళ్ళ ఐస్ ని బ్రేక్ చేసి ఆ షిప్ ని బయటికి తీసేందుకు ట్రై చేస్తున్నారంట. బట్ ఎంత చేసినా అవ్వట్లేదు. ఆల్సో మిషన్ కి వేరే లేట్ అయిపోతుంది. దీనికి మధ్యలో మనుషులందరూ ఎగ్జాస్ట్ అయిపోతున్నారంట. అండ్ తెచ్చుకున్న ఫుడ్ మొత్తం ఖాళీ అయిపోతుందంట. సో ఇన్ కేస్ మిషన్ కి వెళ్ళినా కూడా మనం మధ్యలోనే తిరిగి రావాల్సి వస్తుంది. సో ఇన్ కేస్ ఈ ఐస్ ని బ్రేక్ చేసినట్లయితే ఫస్ట్ మనం తిరిగి మన బేస్ కి వెళ్ళిపోదాం. ఆ తర్వాత కావాలంటే మన మిషన్ ని కంటిన్యూ చేద్దామంటే ఆయన కోపంగా ఆ ప్లేస్ కి వచ్చేసి చూడండి బాయ్స్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఫస్ట్ ఈ ఐస్ ని బ్రేక్ చేయండి. ఆ తర్వాత వెంటనే మనం మన మిషన్ ని స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పి అందరినీ ఒకలా మోటివేట్ చేసేసరికి వాళ్ళు కూడా ఎస్ సార్ అని చెప్పి వాళ్ళ పనిని కంటిన్యూ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా అట్లే నైట్ టైం చూసుకుంటే దూరంలో ఏదో ఎక్స్ప్లోజన్ జరిగినట్టు సౌండ్ వినిపించేసరికి పరిగెత్తా బయటికి వచ్చి చూస్తే దూరంలో ఏదో నిప్పు మండుతా ఉంటుందన్నమాట. సో ఇన్ కేస్ అక్కడ ఎవరన్నా ఉన్నారేమో అని చెప్పి ఒక 5-6 మంది ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే ఆ ప్లేస్ మొత్తం చెల్లా చెదరైపోయి అక్కడక్కడ నిప్పు మండుతా ఉంటుంది. ఆల్సో బ్లడ్ కూడా ఉంటుందన్నమాట. సో ఎవరైంటారు ఎవరికి ఏమైంటుంది అని చెప్పి వాళ్ళందరూ వెతుకుతా అంటే అప్పుడే అక్కడ కొంచెం దూరంలో ఒకడు హాఫ్ అన్కాన్షియస్ లో ఉన్నాడు కదా! వాడే అనమాట మన మూవీ యొక్క హీరో, పేరు విక్టర్. బట్ ఇప్పుడు వాడి ఒళ్ళంతా గాయాలతో కాలు వేరే విరిగిపోయి ఉంటుందన్నమాట. సో మేబీ ఏదైనా ఎలుగుబంటి అటాక్ చేసిందేమో అని చెప్పి వెంటనే వాడిని లిఫ్ట్ చేసేందుకు ట్రై చేస్తే అప్పుడే వాళ్ళకే తెలుస్తుంది అది ఒరిజినల్ కాలు కాదు, అది ఒక ప్రోస్థెటిక్ లెగ్ అని. అప్పుడే ఏదో ఒక మాన్స్టర్ భయంకరంగా అరుస్తున్నట్టు సౌండ్ వినిపించేసరికి వెంటనే వాడిని పైకెక్కించేయండి అని చెప్పేసరికి వాడిని సేఫ్ గా పైకెక్కించేశారు. కానీ ఆ మాన్స్టర్ వేరే వస్తుంది కదా! సో వెంటనే వీళ్ళందరూ 3 బ్యాచ్లుగా ఫస్ట్ బ్యాచ్ ముందర నిలబడుకొని వాడిని షూట్ చేస్తారు. ఐ మీన్ ఆ మాన్స్టర్ ని అయినా కూడా దానికి ఏం కాకుండా మళ్ళీ ముందుకు వచ్చేసరికి ఇప్పుడు సెకండ్ బ్యాచ్ షూట్ చేస్తుంది. అయినా కూడా దానికి ఏం కాకుండా వచ్చేసరికి థర్డ్ బ్యాచ్ షూట్ చేద్దాం అనుకుంటే అప్పటికే అది దగ్గరకు వచ్చేసి ఏదో బొమ్మల్ని ఏరి పారినట్టు వాళ్ళందరినీ ఏరి పారేసరికి వాళ్ళు భయపడిపోయి వెంటనే పైకి ఎక్కేస్తారు. అది కూడా పైకి ఎక్కేసి నాకు ఆ విక్టర్ మాత్రమే కావాలి అంటుంది. అయినా కూడా వాళ్ళు అటాక్ చేసేసరికి ఈజీగా వాళ్ళందరినీ కొట్టిపడేస్తుంది. అప్పుడే లోపల నుంచి ఒకడు షార్ట్ గన్ తీసుకొచ్చి ఎట్లా అంటే అట్లా షూట్ చేసేసరికి అది కూడా అంత హైట్ నుంచి కింద పడిపోతుంది. ఓకే చచ్చిపోయింది అనుకుంటే మళ్ళీ లేచి వచ్చి మళ్ళీ పైకి వచ్చేందుకు ట్రై చేసేసరికి ఓర్ని ఇది సచ్చేలా లేదురా వెంటనే ఆ నిచ్చెని పైకి లాగండ్రా అని చెప్పేసరికి నిచ్చెని పైకి ఎత్తేస్తారో లేదు దానికి కోపం వచ్చేసి ఆ షిప్నే అట్లే దొబ్బేందుకు ట్రై చేస్తుంది. ఇంకాసేపు వదిలితే ఆ షిప్నే బోల్డా కొట్టేస్తుందేమో అనిపిస్తుంది. కరెక్ట్ గా అదే టైంకి మన క్యాప్టెన్ ఆ గన్ను తీసుకొని దాన్ని షూట్ చేయకుండా సర్ఫేస్ ని షూట్ చేసేసరికి ఆ ఐస్ బ్రేక్ అయ్యి ఆ మాన్స్టర్ అట్లే లోపలికి వెళ్ళిపోతున్నట్టు చూపిస్తారు. మళ్ళీ మన విక్టర్ నే చూసుకుంటే మనోడికి కావాల్సిన టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ అన్ని ఇచ్చిన తర్వాత మనోడు ఇప్పుడు ఓ మాత్రం కుదుట పడతాడు అనమాట. సరే నేను ఎక్కడున్నాను అంటే నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఒక సేఫ్ అనే షిప్ లోనే ఉన్నావు అంటాడు. సరే ఆ మాన్స్టర్ వచ్చినప్పుడు మీ వాళ్ళు ఎంతమంది చనిపోయినారు అంటే ఒక 6 మంది చనిపోయినారు అంటే చూడండి మీకు దీని ఒక సీరియస్నెస్ అర్థం కావట్లేదు, అది మళ్ళీ నా కోసం తిరిగి వస్తుంది. అలా వచ్చినప్పుడు దయచేసి నన్ను దాని దగ్గర అప్పగించండి అంటే చూడు విక్టర్ నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. మేము ఆల్రెడీ దాన్ని షూట్ చేసి కింద గడ్డ కట్టుకుపోయే మంచు నీళ్ళలో దాన్ని తోసేసినాం. ఖచ్చితంగా అది ఈ పాటికే గడ్డ కట్టుకుపోయి చచ్చిపోయి ఉంటుంది అంటే అసలు మీకు దీని గురించి అర్థమే కావట్లేదు. నేను దాన్ని ఎన్నో రకాలుగా చంపేందుకు ట్రై చేసినాను కానీ దానికి మరణం అనేది లేదు అంటే అలాంటి ఒక డిజాస్టర్ క్రియేచర్ ఎలా పుట్టింది అంటే అసలు దాన్ని సృష్టించిందే నేను అని చెప్పి ఇక్కడ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు.
యాక్చువల్లీ మన విక్టర్ ఒక రిచ్ రాయల్ ఫ్యామిలీకి చెందినవాడు. వాళ్ళ నాన్న ఏమో ఈ కంట్రీలోనే ఒక గొప్ప సర్జన్ అనమాట. సో అప్పుడప్పుడు మాత్రమే ఇంట్లో ఉంటాడు. ఎప్పుడు బయటే పేషెంట్స్ ని ట్రీట్ చేస్తూ ఉంటాడు. అలా ఈ రోజు వచ్చింటే ప్యాలెస్ లో ఉన్న వాళ్ళందరూ బయటికి వచ్చి మరి వాడిని స్వాగతం పలుకుతారనమాట. ఇంకా లంచ్ చేసే టైంలో అది తిను ఇది తిను అని చెప్పి చాలా న్యూట్రిషియస్ ఫుడ్ నే విక్టర్ వాళ్ళ అమ్మను తినమంటాడు. బికాస్ తను ప్రెగ్నెంట్ అనమాట. నాట్ బ్యాడ్. వచ్చిన రోజుల్లో అయినా కనీసం పెళ్ళాం పిల్లలతో సంతోషంగానే ఉన్నాడు అనుకుంటాం. కానీ నైట్ అయితే డబ్బు గొడవ, ఆస్తి అంతస్తులు గొడవ, మధ్యలో మన విక్టర్ గురించిన గొడవ అని చెప్పి ఏదోటి వాళ్ళ అమ్మతో గొడవ పడేసరికి ప్రతిరోజు వాళ్ళమ్మ ఏడ్చుకుంటూ బయటికి వచ్చేసేది. అలా వచ్చిన డేస్ లో ఆయనే స్వయంగా మనోడికి టీచింగ్ చెప్పేవాడు అనమాట. అలా ఒక మేల్ హార్ట్ యొక్క వెయిట్ ఎంత అంటే కరెక్ట్గా చెప్తాడు. సరే ఫీమేల్ హార్ట్ యొక్క వెయిట్ ఎంత అంటే అది కూడా కరెక్ట్గా చెప్తాడు. ఆ తర్వాత ఒక హార్ట్ యావరేజ్ గా ఎంత వరకు బ్లడ్ ని స్టోర్ చేసుకోగలుగుతుంది, ఇందులో మేల్ కి ఫీమేల్ కు ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఆల్సో ఒక పర్టికులర్ టిష్యూ గురించి అడిగి దాని గురించిన యూజెస్ చెప్పు అని చెప్పి టకటకని చెప్పి ఒక 4-5 క్వశ్చన్లు వేస్తాడు. అంటే నాన్న ఇవన్నీ చదివినాను కానీ గుర్తు తెచ్చుకుంటాను అంటే, నువ్వు గుర్తు తెచ్చుకునే లోపు నీ పేషెంట్ సచ్చేపోతాడు అని చెప్పి కర్రెత్తుకునేసరికి వాడు కూడా చేయి జాబితే నో 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 నో, ఒక సర్జరీ చేసే చేయిని గాయపరచడం ఒక సర్జన్ గా అవమానం అని చెప్పి పట్టని ముఖం పైన కొట్టేస్తాడు. ఇంకా నెక్స్ట్ డే చూసుకుంటే వాళ్ళ నాన్న ఎక్కడికో బయలుదేరుతుంటాడు. కరెక్ట్ గా అదే టైంకి వాళ్ళ అమ్మకు పురుటి నొప్పులు వచ్చేసరికి నాన్న అని చెప్పి గట్టిగా పిలుస్తాడో లేదో, వాళ్ళ నాన్నే ఒక గొప్ప డాక్టర్ కదా, సో వాళ్ళ నాన్నే డెలివరీ చేద్దామని చెప్పి లోపలికి పిలిచికెళ్తాడు. బట్ నెక్స్ట్ సీన్ వాళ్ళ అమ్మ చనిపోయి వాళ్ళ అమ్మను ఒక శవంలా తీసుకెళ్తుంటారు. యాక్చువల్లీ బేబీ సేఫ్ గా హెల్దీగానే పుట్టింది. బట్ ఆ ప్రాసెస్ లోనే వాళ్ళ అమ్మ చనిపోయింది. ఇంకా చేయాల్సిన రిచువల్స్ అన్ని చేసి ఇంటికి వచ్చి బోరమని ఏడుస్తున్నాడు. అట్లే టైం కూడా పోతుంది. బట్ ఇంకా మనోడు వాళ్ళ అమ్మ మరణాన్ని యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నాడు అనమాట. కానీ వాళ్ళ నాన్న మాత్రం కొత్తగా బేబీ పుట్టింది కదా, వాడి పేరు విలియం అనమాట. సో వాళ్ళ నాన్న మాత్రం ఆ బేబీతో చాలా సంతోషంగానే ఉన్నాడు. సో దానివల్ల మనోడికి లైట్ గా కోపం వచ్చేసి, చూడన్నా మీరు ఈ కంట్రీలోనే ఒక బెస్ట్ ఫేమస్ డాక్టర్, అలాంటప్పుడు మీరెలా మా అమ్మని చావనిచ్చారు అంటే, చూడు విక్టర్ నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. యాక్చువల్లీ మీ అమ్మను కాపాడడానికి నేను చాలా రకాలుగా ప్రయత్నించిన, కానీ మరణాన్ని మనం ఆపలేం కదా అంటే, అయితే నేను దాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తా అని చెప్పి ఇక్కడ మనోడు డిసిషన్ తీసుకుంటాడు. కరెక్ట్‌గా అదే రోజు వాడెప్పుడు ప్రార్థించే ఒక డార్క్ ఏంజెల్ యొక్క విజన్స్ వాడి కలలో వచ్చేసరికి అంతే టక్కని లేచేసి ఆ శిల్పం దగ్గరగా వచ్చేసి వాడికి వాడే ఒక ప్రామిస్ చేసుకుంటాడు. ఎలా అయినా నేను ఒక బెస్ట్ డాక్టర్ అవ్వాలి, అందులోనూ మా నాన్నకన్నా ఇంకా గొప్పగా అవ్వాలి, లాస్ట్‌కి ఈ ప్రపంచంలో అందరికన్నా నేను ఒక బెస్ట్ డాక్టర్ అయ్యి లాస్ట్‌కి మరణాన్ని ఆపాలి అని చెప్పి అక్కడ మాటిస్తాడు. ఇంకట్లే ప్రెజెంట్ లో చూసుకుంటే మనోడు సృష్టించిన ఆ మాన్స్టర్ ఆ ఐస్ గడ్డల్ని పగలు కొట్టుకుని బయటికి వచ్చి మనోళ్ళు ఉంటున్న షిప్ వైపు వస్తున్నట్టు చూపించి, మళ్ళీ పాస్ట్ లో చూసుకుంటే వాళ్ళ అమ్మ చనిపోయిన ఒక 2-3 ఇయర్స్ లోనే వాళ్ళ నాన్న కూడా చనిపోయినాడు అనమాట. దానికి ముందే లైట్ గా ఆస్తి నష్టం కూడా జరిగి ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళ నాన్న కూడా చనిపోయిన తర్వాత లండన్ లో ఉన్న బంధువుల ఇంటికేమో మన బుడ్డోడు విక్టర్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాడి తమ్ముడు ఉన్నాడు కదా విలియం, వాడు కూడా ఇంకొక బంధువుల ఇంటికి ఇంకొక ప్లేస్ కి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి 1855 లో ఉన్న మన హీరోని చూసుకుంటే మనోడు ఇప్పుడు బాగా ఎదిగిపోయాడు అనమాట. ఆల్సో చిన్నప్పటి నుంచి మనోడు లండన్ లోనే చదువుకున్నాడు కాబట్టి మెడికల్ ఫీల్డ్ లో మనోడు మొత్తం నాలెడ్జ్ ని గెయిన్ చేసి వాడి ప్రామిస్ ఉంది కదా, ఎలా అయినా చనిపోయిన వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకురావాలి అని చెప్పి ఆ ప్రాజెక్ట్ ని కూడా ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేసి ఉంటాడు. బట్ ఇప్పుడు వాడి దగ్గర ఫండ్స్ లేవన్నమాట. అందుకే బిలియనర్స్ ని మిలియనర్స్ అందరినీ ఆ ప్లేస్ కి రప్పించి అసలు వాడి ప్రాజెక్ట్ యొక్క మోటివ్ ఏంటి అని చెప్పి వాళ్ళకే ఒక విజువల్ ప్రెజెంటేషన్ చూపించేస్తే ఎవరో ఒకరు ముందుకు వస్తారని స్టార్ట్ చేస్తాడు. చూడండి లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ బాల్ లాంటిదే మన లైఫ్ కూడా ఎంత హైట్ అయితే పైకి వెళ్తుందో అంతే ఫాస్ట్ గా కిందకు కూడా వస్తుంది. సో మనం ఎంత ఎదిగినా కూడా లాస్ట్ కి చావాల్సిందే. మన పుట్టుకను మనం కంట్రోల్ చేయలేము అంటారు, అది కరెక్టే. కానీ మన మరణాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ఈ ప్రాజెక్ట్ ని నేను స్టార్ట్ చేసిన. కావాలంటే మీరే చూడండి అని చెప్పి జస్ట్ ఆ క్లాత్ ని రిమూవ్ చేస్తాడో లేదో లోపల చనిపోయిన ఒక హాఫ్ డెడ్ బాడీ మాత్రమే ఉంటుంది. ఎస్, మీరు విన్నది కరెక్టే, చనిపోయింది అనమాట. ఆల్సో దానికి ఉన్న ఒక్క చేయి కూడా దాని కాదనమాట. ఎవడో కార్పెంటర్ చచ్చిపోతే వాడి చేయిని తీసుకొచ్చి దీనికి అతికిచ్చేసి ఉంటాడు. ఓకే, ఇప్పటికీ దాని యొక్క సిచ్యువేషన్ ఏంటి అంటే దాని యొక్క నర్వస్ సిస్టమ్ మాత్రం బాగుందనమాట. ఆ నరాల్లో ఒక 6 నరాలని సెలెక్ట్ చేసి వాటికి మాత్రం బిన్స్ ని గుచ్చి వాటి ద్వారా ఎలక్ట్రిసిటీని పాస్ చేసేసరికి టక్కున దానికి ప్రాణాలు వచ్చేస్తుందో లేదో వెంటనే వాళ్ళందరూ షాక్ అయిపోతారు. బట్ అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఒప్పుకోరు. ఏదో చచ్చిపోయిందని బతికిచ్చేసినా ఓకే, కానీ దానికి డెసిషన్ మేకింగ్ పవర్ ఉండదు అండ్ అది మన మాట వింటుందా లేదా అని తెలియదు. సో ఏదో దాన్ని తీసుకొచ్చేసి ఏదో కోతి విద్యను చూపిస్తున్నట్టు చూపిస్తున్నావు అంటే, అయితే ఇది చూడండి అని చెప్పి ఒక బాల్ విసురుతాడో లేదో టక్కున అది పట్టేస్తుంది. అది దాన్ని పట్టుకోవాలి అనిపించింది కాబట్టి దాన్ని పట్టుకుంది. సో డెసిషన్ మేకింగ్ పవర్ ఉంది. కొద్దిగా బాల్ నిస్తావా అని చెప్పి దాన్ని అడిగేసరికి అది కూడా బాల్ ని వదులుతుందో లేదో చూసారా, అడిగినాను వెంటనే ఇచ్చేసింది. సో చెప్పిన మాట కూడా వింటోంది. ఇంకా దీనికి మించి మీకేం కావాలి? ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరు నా
ప్రాజెక్ట్ ని ఫండ్ చేశారు అని అడుగుతుంటే టక్కున వాళ్ళ ముగ్గురు కిందకి వచ్చేసి ఇది అసలు ప్రకృతికి విరుద్ధమైనది, మనుషుల్ని దేవుడు సృష్టించాడు, సో మనుషుల్ని చంపే అధికారం దేవుళ్ళకి మాత్రమే ఉంది, దాని మధ్యలో మనం వేలు పెట్టి గెలకూడదని చెప్పి మనోడికి ఎటువంటి ఫండ్స్ రాకుండా మనోడి ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసి పడేసరికి మనోడికి పిచ్చ కోపం వచ్చేసి మనోడు నచ్చుకుంటా ఇంటికి వస్తుంటే అప్పుడే మనోని మీట్ అవ్వడానికి అని చెప్పి వాడు ఉంటాడు, వాడి పేరు హెర్లాండర్ అనమాట, ఏదో హోమ్ ల్యాండర్ అన్నట్టు పెట్టుకున్నాడు. నిజానికి వాడు కూడా ఆ షోలో ఉండింటాడు, వాడు కూడా మనోడి ప్రెజెంటేషన్ ని చూసింటాడు. కానీ వాడు వచ్చింది ఎందుకు అంటే వాడి మేనకోడల్ని మన హీరో తమ్ముడు ఉన్నాడు కదా విలియం, వాడు లవ్ చేస్తున్నాడంట, త్వరలో వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంట. ఇంకా విలియం గురించి లైట్ గా చెప్పాలి అంటే మన హీరో ఎలా అయితే ఇక్కడ మెడికల్ ఫీల్డ్ లో ఫుల్ నాలెడ్జ్ ని గెయిన్ చేసింటాడు, వాడు అలా అక్కడ బిజినెస్ గురించి మార్కెట్ గురించి మొత్తం గెయిన్ చేసుకొని ఇప్పుడు మంచిగా ఫినాన్షియల్ గా స్టేబుల్ అయినాడు అనమాట. బట్ ఈ ఒక్క విషయం చెప్పడానికి అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చినాడా అనేది మనకు ఆశ్చర్యం ఇస్తుంది కదా. సో ఎందుకు వచ్చినారో ఎగ్జాక్ట్ గా చెప్పండి అంటే యాక్చువల్లీ నేను కూడా ఈ రోజు మీ షోలో ఉన్నాను, మీ ప్రెజెంటేషన్ ని చూసినాను అంటే సరే ఎలా ఉంది అంటే అద్భుతంగానూ ఉంది, ఆశ్చర్యంగానూ ఉంది అనేసరికి ఎగ్జాక్ట్లీ ఇంకొంచెం ఫండ్స్ ఇంకొంచెం డేటా కనుక నాకు దొరికినట్లయితే మొత్తం నా ప్రాజెక్ట్ మొత్తాన్ని నేను కంప్లీట్ చేస్తాను, ఆ తర్వాత చనిపోయిన వాళ్ళని నేనే ప్రాణం పోసి బతికిస్తాను అంటాడు. బట్ ఆయన మాటలు ఆయన చెప్పే విధానం చూస్తే మనోన్నే కొనేసే టోన్లో చెప్పేసరికి చూడండి, తప్పుగా అనుకోకండి, నేను ఏ కంపెనీ కింద పని చేయాలి అనుకోవట్లేదు, ఇది నా యొక్క సోల్ ఐడియా, సో నేను ఒక్కనే వర్క్ చేయాలి అనుకుంటాను చెప్పేసరికి ఇట్స్ ఓకే నేనేం బలవంత పెట్టట్లేదు, బై ది వే రేపు మధ్యాహ్నం లంచ్కి అని చెప్పి నీ తమ్ముడు ఆల్సో నీ తమ్ముడికి కాబోయే భార్య కూడా వస్తుంది, వస్తే నువ్వు వాళ్ళను మీట్ అయినట్టు ఉంటుంది కదా అని చెప్పేసరికి సరే అని చెప్పి మనోడు నెక్స్ట్ డే మార్నింగే బయలుదేరేస్తాడు. అక్కడ కూడా మళ్ళీ మనోడు ప్రాజెక్ట్ గురించి ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేసేసరికి ఇంత డీప్ గా మీకు ఎలా తెలుసు అంటే ఆయన కూడా ముందు సర్జన్ గా ఉండేవాడంట, బట్ అది మిలిటరీలో, బట్ దేంట్లోనూ అంత స్పెసిఫిక్ గా స్కిల్డ్ కాదు, ఓ మాత్రం తెలుసు అంటాడు. సరే నీకు ఎవెలిన్ టేబుల్స్ గురించి తెలుసా అంటే తెలుసు, నరాల గురించి సంబంధించిన టేబుల్సే కదా, మొత్తం 4 ఉండేవి, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ లో ఉన్నాయి, ఎందుకు అడిగినారు అంటే యాక్చువల్లీ 4 కాదు మొత్తం 5 టేబుల్స్ ఉన్నాయి, 5వదే చాలా ముఖ్యమైనది అని చెప్పి జస్ట్ ఆ క్లాత్ ని తీసాడో లేదు ఇక్కడే ఆ ఎవెలిన్ యొక్క 5th టేబుల్ ఉంటుంది, దాన్ని చూడగానే మన హీరో లిటరలీ షాక్. యాక్చువల్లీ మనోడికి డబ్బులు కావాల్సింది ఏదో కొనేందుకు కాదనమాట, రీసెర్చ్ కోసమే అడిగింటాడు, బికాస్ వాడికి ఇంకా తెలియాల్సింది చాలా ఉన్నాయి. బట్ ఆ నరాల టేబుల్ ని చూసిన తర్వాతే వాడికి ఒక ఐడియా వస్తుంది. యాక్చువల్లీ ఇన్ని రోజులు వాడు ఎలక్ట్రిక్ షాక్ ని ఫ్రంట్ సైడ్ నుంచి పంపించేవాడు అనమాట, కానీ ఆ నరాల టేబుల్ ని చూసిన తర్వాతే ఓహో బ్యాక్ సైడ్ నుంచి పంపించాలి, అప్పుడే అది ప్రాపర్ గానే వర్క్ అవుతుంది అని తెలుస్తుంది. అయితే వెంటనే నీ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసే విక్టర్, ఎంత ఖర్చైనా నేను చూసుకుంటాను అని చెప్పేసరికి మనోడు కూడా తెగ ఎక్సైట్ అయిపోతాడు. బట్ ఒక సెకండ్ బాగా ఆలోచించి అవును మీరెందుకు నాకు ఫండ్ చేస్తానను అంటున్నారు అంటే ఏం లేదు అంతా ఒక స్వలాభం కోసమే అని చెప్తా అంటే చూడండి నేను ఆల్రెడీ చెప్పేసినాను, నేను ఒక్కనే పని చేశాను, నేను ఎవరి కింద పని చేయను అని చెప్తా అంటే కరెక్ట్ గా అదే టైంకి మన హీరో తమ్ముడు వచ్చినాడు అని చెప్పేసరికి ఇంకా మనోడు కూడా వెళ్ళి వాడిని కౌలించుకొని బాగా మాట్లాడిస్తాడు. అంతా మాట్లాడిన తర్వాత అన్న తనే నా కాబోయే భార్య ఎలిజబెత్ అని చెప్పి చూపించేసరికి తానేమో సైకోలో ఒక స్కల్ ఎత్తి పెట్టుకుంటుంది. మనోడు దగ్గరికి వెళ్ళి చూసి బాగుంది అని చెప్పి వచ్చేసాడు. ఆ తర్వాత లంచ్ టైం కూడా అయ్యేసరికి మన హీరో ఏమో వాడి ప్రాజెక్ట్ గురించి చెప్తా అంటే వాడి తమ్మిగాడేమో వాడి బిజినెస్ ఏంటి వాడి ఫైనాన్షియల్ మార్కెట్ ఏంటి అని చెప్పి వాడు చెప్తా అంటాడు. మధ్యలో ఎలిజబెత్ కూడా కొద్దిగా చెప్తుంది. మళ్ళీ ప్రెజెంట్‌లో చూసుకుంటే బయట ఎవరో అరుస్తున్నట్టు సౌండ్స్ వినిపించేసరికి ఏకంగా కెప్టెనే బయటికి వెళ్ళి ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు అంటే యాక్చువల్లీ ఇక్కడ కాపలా కాసేందుకు అని చెప్పి ఓ ఇద్దరిని ముగ్గురిని పెట్టినారంట. ఆ కాపలా కాస్తున్నప్పుడు ఆ మాన్స్టర్ ఉంది కదా అది ఆ షిప్ చుట్టూ అక్కడక్కడ కనిపిస్తుందంట. ఆ తర్వాత మాయమైపోతుందంట. సో కమాండర్ ఏం చెప్తాడంటే చూడండి కెప్టెన్ ఆల్రెడీ మన వాళ్ళందరూ భయపడిపోయినారు. సో మన వాళ్ళు ఏమంటున్నారంటే కొత్తగా తీసుకొచ్చినాం కదా వాడిని అక్కడే కిందే దింపేస్తే మనకు మంచిది వాడికి మంచిది కదా అంటే చూడండి వాడు మన ప్రొటెక్షన్ లోనే మనతోనే ఉంటాడు. ఏదైనా మాన్స్టర్ వస్తే మీరే వాటిని చంపేయాలి అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళిపోతాడు. మళ్ళీ పాస్ట్ లోనే చూసుకుంటే మన హీరో ప్రాజెక్ట్ కోసం విలియం వల్ల అంకుల్ హెర్లాండర్ ఉన్నాడు కదా వాళ్ళు ఊరికి దూరంగా అవతల ఉన్న ఒక పెద్ద టవర్ ని మనోడిగా ఇచ్చేస్తాడు. మనోడు అక్కడ ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా చేసుకోవచ్చు, ఎవ్వరు అడగరు. ఏమేం కావాలో లిస్ట్ ఇస్తే అన్ని కొనిచ్చేసామని చెప్పేసరికి అయితే ఇప్పుడే రాసుకోండి అని చెప్పి ఒక ఐస్ ఛాంబర్ 2 స్టీమ్ ఇంజన్లు ఫ్యూయల్ ట్యాంక్ ఒకటి సిల్వర్ లైట్నింగ్ రాడ్ ఒకటి అండ్ ఒక పెద్ద టెలిస్కోప్ కూడా కావాలని చెప్పేసరికి ఇంకా వాటన్నిటిని రాసుకుంటారు. వెంటనే వాటన్నిటిని రెడీ చేస్తారు. అండ్ ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫ్రెష్ బాడీసే కావాలన్నమాట. సో ఎలా అని చెప్పి ఆలోచిస్తా అంటే ఏముంది అసలే వార్ జరుగుతుంది. సో ఖచ్చితంగా అక్కడే చాలా మంది చనిపోతారు కాబట్టి ఆ డెడ్ బాడీస్ వస్తుంది. ఆల్సో క్రిమినల్స్ దేశద్రోహులు వాళ్ళు వీళ్ళు అని చెప్పి వాళ్ళని ఉరి తీసి వేరే చంపేస్తారు కదా వాళ్ళ బాడీస్ ని కూడా మనం తీసుకోవచ్చు. సో ఉరి తీసే స్పాట్ గా వచ్చేసి ఎవరెవరినైతే ఉరి తీస్తారో వాళ్ళందరినీ చెక్ చేసి ఏ బాడీస్ కావాలి ఏ బాడీ పార్ట్స్ కావాలని చెప్పి వాళ్ళందరికీ లిస్ట్ ఇచ్చేస్తాడో లేదో ఇంకా వాళ్ళు కూడా చంపిన తర్వాత పార్సల్ చేసి మనోడికి పంపించేస్తారు.
వస్తారు. ఇంక పనంతా ముగించుకొని వస్తుంటే అక్కడ ఎలిజబెత్ కనిపించేసరికి తన వెనకాలే ఫాలో చేసుకుంటూ వెళ్తే తను చర్చి లోపలికి వెళ్తుంది. ఇంక వాడు కూడా చర్చి లోపలికే దూరేస్తాడు. తను వాడి తమ్ముడికి భార్య కాబోతుంది అని తెలిసినా కూడా వాడికి తన పైన ఒక చిన్న కన్ను అనమాట. అందుకే ఇంత దూరం వచ్చింటాడు. యాక్చువల్లీ వాళ్ళు ఇప్పుడు చర్చి లోపల ఎక్కడున్నారు అంటే మామూలుగా ఎవరైనా ఏదైనా తప్పు చేసిన తర్వాత ఒక చిన్న చాంబర్ లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు చేసిన తప్పుల్ని పాపాలన్నిటిని ఒక ఫాదర్ దగ్గర ఒప్పేసుకుంటారనమాట. బట్ ఏ ఫాదర్ వింటున్నారు ఎవరు చెప్తున్నారు అని చెప్పి ఎవరికి తెలియదు. అలా ఒక చాంబర్ ఖాళీ అయ్యేసరికి వాడు ఫాదర్ లా వెళ్ళి దూరిపోతాడో లేదు కరెక్ట్ గా అదే చాంబర్ కే తను కూడా వచ్చి తన తప్పు ఒప్పుల్ని ఒప్పుకుంటుంది. యాక్చువల్లీ ఫాదర్ ఒక తప్పు చేయనను అంటుంది. ఏం తప్పు చేసినావు అంటే యాక్చువల్లీ నాకు కాబోయే హస్బెండ్ వల్ల అన్న గురించే చెప్తానను అంటే కొంప తీసి వాడిని లవ్ చేసానవా అంటే అంత సీన్ ఏం లేదు. యాక్చువల్లీ వాడు అంటేనే నాకు పడదు. వాడు ఒక సైకో, వాడు ఒక మ్యానిపులేటర్. ఇంకా ఓపెన్ గా చెప్పాలి అంటే ఒక అమ్మాయికి తెలియకుండా చర్చి దాకా ఫాలో చేసుకొని రావచ్చు అని చెప్పి వాడు అనుకున్నాడు చూడండి. అక్కడే వాడు తప్పు చేసినాడు అని చెప్తేనే మనకే తెలుస్తుంది. వాడు మార్కెట్ నుంచి చర్చి వరకు తన్ని ఫాలో చేసుకుంటూ వచ్చిన విషయం తనకు కూడా తెలుసు అనమాట. ఇంకేముంది వెంటనే ఒక చిన్న డిన్నర్ డేట్‌లా బయటికి వస్తారు. అప్పుడే తను కొన్ని బుక్స్ కొనింటుందనమాట. ఏ బుక్స్ ఇవి అంటే ఊరికే గెస్ చేయంటే మేబీ లవ్, రొమాన్స్ ఇలాంటివేమన్నా అయింటుందా అంటే అలాంటివి కాదు. ఓపెన్ చేసి చూడు అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే అవి పురుగుల బుక్స్. ఐ మీన్ ఇన్సెక్ట్స్ బుక్స్. సరే వీటితో నువ్వేం చేసావంటే యాక్చువల్లీ తనకు సైన్స్ పైన ఉన్న ఇంట్రెస్టే వేరనమాట. చచ్చేలోపు ఏదో ఒక విచిత్రమైన క్రియేచర్‌ని ఒక డిఫరెంట్ క్రియేచర్‌ని చూడకపోతామా అనేది తన హోప్. కరెక్ట్‌గా అదే టైంకి అక్కడున్న వాళ్ళందరూ డాన్స్ సరికి వస్తావా డాన్స్ చేద్దామని చెప్పి పిలిస్తే తను కూడా వచ్చేసరికి వాళ్ళిద్దరూ డాన్స్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ల్యాబ్ లో చూసుకుంటే మనోడే ఏదైతే కావాలో అన్ని లిస్ట్ ఇచ్చేసినాడు కదా. సో వాడి తమ్ముడు కూడా వాటన్నిటిని తెప్పించేసి అక్కడక్కడ సెట్ చేపిస్తుంటాడు. కానీ ఆ ల్యాబ్ ఎంత త్వరగా కంప్లీట్ అయితే అంత మంచిది కదా. సో కొన్ని రోజులు రా ఈ ల్యాబ్ కంప్లీట్ అయ్యేంత వరకు నువ్వే దగ్గరుండి చూసుకోరా అని చెప్పి ఆ తమ్మి గాని అక్కడే వదిలేస్తాడు. బట్ వీడు మాత్రం వాడి ప్లేస్ కి వచ్చేసి వాడి రీసెర్చ్ ని కంటిన్యూ చేస్తుంటాడు. మధ్యలో ఎలిజబెత్ పార్క్ కి వెళ్ళడం, అవుటింగ్ కి వెళ్ళడం అని చెప్పి తనతో కూడా టైం స్పెండ్ చేస్తుంటాడు. ఈ పక్క టవర్ లో ఏమో ఆ తమ్మిగాడు ఆల్మోస్ట్ ఆ ల్యాబ్ ని కంప్లీట్ చేస్తున్నాడు అనమాట. కానీ మన హీరో రీసెర్చ్ లో మాత్రం అస్సలు ఇంప్రూవ్మెంట్ లేదు. ఆ నరాల టేబుల్ ని చూసిన తర్వాత ఫ్రంట్ సైడ్ కాదు బ్యాక్ సైడ్ ఉన్న నరాల్ని యూజ్ చేసే మాత్రమే మనం బతికించగలం అని చెప్పి తెలుసుకున్నాడు కదా. సో ఒక ఫ్రెష్ బాడీని తీసుకొచ్చేసి వెనకాల ఉన్న నరాలన్నిటికీ పెట్టేసి కరెక్ట్ గా ఆన్ చేసాడో లేదు లాస్ట్ టైం ఉన్నంత మూవ్మెంట్ కూడా ఈసారి అస్సలు లేదనమాట. సో ఏం చేసేదిరా అని చెప్పి తల కొట్టుకుంటా అంటే కరెక్ట్ గా అదే టైంకే విలియం వల్ల అంకుల్ ఉన్నాడు కదా హర్లాండర్, ఆయన ఒక చిన్న పార్టీలా పెట్టింటాడు అనమాట. సో మనోడు కూడా ఆ పార్టీకే వస్తాడు. యాక్చువల్లీ ఆయనకు కూడా ఓ మాత్రం తెలిసిపోయింది అనమాట. మన హీరో రీసెర్చ్ పైన ఎక్కువ ఫోకస్ చేయకుండా ఎలిజబెత్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు అని. సో మెల్లగా సైడ్ పిలిచి ఒక భారీ ట్విస్ట్ ఇస్తాడు. చూడు విక్టర్, ఇన్ని రోజులు ఏదో వార్ ఉంది, చాలా మంది చనిపోతున్నారు. సో నీకు కూడా బాడీని అన్లిమిటెడ్ గా సప్లై చేస్తూ ఉండేవాడిని. బట్ ఈ వారంలో ఈ యుద్ధమే ముగిసిపోతుంది. ఆ తర్వాత మనం ఎంత వెతికినా ఒక్క బాడీ కూడా మన ఎక్స్పెరిమెంట్ కోసం అని చెప్పి దొరకదు. సో నీకున్నది జస్ట్ ఈ 1 వీక్ మాత్రమే. ఈ 1 వీక్ లోనే నీ ఎక్స్పెరిమెంట్ మొత్తాన్ని కంప్లీట్ చేసి నాకు ఒక సక్సెస్ఫుల్ అవుట్పుట్ ని ఇవ్వాలి. అప్పటికే నీ రీసెర్చ్ లో ఇంప్రూవ్మెంట్ లేదు, ఇంకా టైం అడిగామంటే సారీ విక్టర్, అంతకు మించి నేనేం చేయలేను. ఆ తర్వాత నా ఫండింగ్ ని కూడా నేను ఆపేయాల్సి వస్తుంది అని చెప్పి లైట్ గా కొంచెం బెదిరించేసే వెళ్తాడనమాట. ఎందుకంటే ఎలిజబెత్ కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయింది కదా. ఒక్క వారంలో ఎలారా అంత రీసెర్చ్‌ని కంప్లీట్ చేసేది అని చెప్పి మనోడు ఆలోచిస్తంటే కరెక్ట్‌గా అదే టైంకే మళ్ళీ ఎలిజబెత్ వస్తుందనమాట. అండ్ వాళ్ళు బయట పార్క్‌కి అలా వెళ్ళినప్పుడు ఒక బటర్‌ఫ్లైని మనోడు పట్టించింటాడు. దాన్ని కూడా తీసుకొచ్చేసి ఉంటుంది. మనోడు మోస్ట్‌లీ ఎక్స్పెరిమెంట్ చేసేది డెడ్ బాడీస్ పైనే కదా. సో ఎక్కడంటే అక్కడ కోయేసి ఉంటాడు. ఏ నరాల కంటే ఆ నరాలకి వైర్లు చెక్కేసి ఉంటాడు. సో మోస్ట్‌లీ వాడి ల్యాబ్ అనేది డెడ్ బాడీస్‌తో, రక్తంతో ఇలానే ఉంటుందన్నమాట. దాన్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా లైట్‌గానే భయపడతారు. కానీ తనేమో ఒక ఆర్ట్‌ని అడ్మైర్ చేస్తున్నట్టు చూసా ఉంటుంది. మధ్యలో మన హీరో ఏమో తన పైన ఉన్న ఫీలింగ్స్ ని లైట్ గా కన్ఫెస్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటాడు. ఆ విషయం తనకు ముందే తెలిసిపోతుంది అనమాట. సో వాడు నోరు విప్పక ముందే వద్దు విక్టర్, ఈ విషయం మనకు సెట్ అవ్వదు, ఈ విషయాన్ని ఇక్కడే వదిలే అని చెప్పి కొంచెం ఇండైరెక్ట్ గా చెప్పేసి వాడు పట్టించిన ఆ బటర్ఫ్లైని కూడా అక్కడే పెట్టేసి ఏచుకుంటా వెళ్ళిపోతుంది. మేబీ తను ఏచుకుంటా వెళ్ళేది చూస్తే మేబీ తను కూడా వాడిని ఇష్టపడిందేమో అనిపిస్తుంది. పర్సనల్ లైఫ్ పోయింది, ప్రొఫెషనల్ లైఫ్ పోయింది అని చెప్పి వాడే చిరాకులో స్నానం చేస్తా అప్పుడే టక్కుని ఏదో ఒక ఐడియా వచ్చేసరికి ఒక చిన్న క్లాత్ కూడా కట్టుకోకుండా పరిగెత్త అద్దం ముందరకు వెళ్ళిపోయి ఓహో అలా అయితే ఈ నరాలకు పెడితేనే అది పనిచేస్తుందా అని చెప్పి ఇప్పుడే వాడికి ఒక క్లారిటీనే వస్తుంది. ఇన్ని రోజులు వాడు ఫ్రంట్ సైడ్ పెట్టాడు, ఇప్పుడు ఆ నరాల టేబుల్ వల్ల బ్యాక్ సైడ్ పెట్టినాడు. బట్ దాంట్లో కూడా కొన్ని ఆర్డర్ ఉంది అన్నమాట. ఇలా పెడితే మాత్రమే అది వర్క్ అవుతుంది అని. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఆర్డర్ లో పెట్టేసరికి ఒక సెకండ్ దానికే ప్రాణం వస్తుంది చూడండి. వాడే షాక్ అయిపోతాడు. ఇంకా మనోని ఎవ్వరు ఆపలేరు అనమాట. వెంటనే యుద్ధ భూమికే వెళ్ళిపోయి సోల్జర్స్ అందరూ చనిపోయింటారు కదా, వాళ్ళ బాడీస్ అన్నిటిని
వీడే పర్సనల్‌గా మార్క్ చేసి వాటన్నిటిని వాడి ల్యాబ్‌లోకి రప్పించుకుంటాడు. ఇంక తెచ్చిన బాడీస్ అన్నిటికి కాళ్ళు, చేతులు, నరాలు అది ఇది అని చెప్పి కోసి తీస్తూనే ఉన్నాడు. లిటరల్లీ ఈ సీన్స్ అన్నిటిని చాలా రాగా తీయన్నారు. యాక్చువల్లీ మనోడి పాయింట్ ఏంటంటే, ఒక హ్యూమన్ అంత పర్ఫెక్ట్‌గా ఉండడు గదా! లైక్ హైట్, వెయిట్ అండ్ బల్కీ బాడీతో కొంచెం స్ట్రాంగ్‌గా అంత ఎగ్జాక్ట్‌గా ఎవడు ఉండడు గదా! బట్ అలాంటి ఒక బాడీని తయారు చేసి, దానికి ప్రాణం తీసుకురావాలనేదే మనోడి ప్లాన్. అందుకే హైట్‌గా ఉన్న వాళ్ళ దగ్గర చేతులు, కాళ్ళు కట్ చేసేసాడు. అండ్ వెయిట్‌గా, బల్కీగా ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న మజిల్స్ తీసేసాడు. అండ్ హెల్తీగా ఉంటారు గదా! వాళ్ళ దగ్గర ఉన్న హార్ట్, లివర్, కిడ్నీ ఇవన్నీ కొట్టేస్తాడు. వాటన్నిటిని ఒక బాడీకి అతికించి, ఒక పర్ఫెక్ట్ హ్యూమన్‌ని క్రియేట్ చేసేస్తాడు. ఇంక దానికి కూడా ఒక చిన్న బ్యాటరీని పెట్టేసి ఫుల్ అండ్ ఫుల్ సూట్‌తో దాన్ని అట్లే పైకి నిలబెడతాడు. యాక్చువల్లీ మనోడి ప్లాన్ ఏంటంటే ఏ ఒక్క నాన్ లివింగ్ థింగ్‌ని తిరిగి బతికించాలన్నా కూడా మినిమమ్ అంతో ఇంతో ఎలక్ట్రిక్ సప్లై అనేది దాని బాడీకి వెళ్ళాలన్నమాట. అప్పుడే దానికి ప్రాణం వస్తుంది. అలాంటప్పుడు ఇప్పుడు వాడు సృష్టించిన బాడీ అనేది కొంచెం భారీ సైజ్‌లోనూ ఉంది. ఆల్సో ఇప్పుడు వాడి యొక్క టాస్క్ అనేది కూడా పెద్దదన్నమాట. ముందు అది జస్ట్ కదిలితేనే చాలు అనుకునేవాడు. కానీ ఇప్పుడు దానికి ఏకంగా ప్రాణాన్నే తిరిగి తీసుకొస్తున్నాడు కాబట్టి ఇప్పుడు వాడి దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్‌తో అంత పవర్‌ని జనరేట్ చేయలేడనమాట. అందుకే నేచర్ పైన డిపెండ్ అయినాడు. ఇప్పుడు ఒక పెద్ద మెరుపు వచ్చిందనుకోండి, దాన్ని అట్లే క్యాప్చర్ చేసి, అట్లే ట్రాన్స్‌ఫర్ చేసి, ఆ బాడీలో కనుక పంపించేసి, ఆ సచ్చిన శవానికి ప్రాణం వచ్చేందుకు ఛాన్స్ ఉంది. దానికి తగినట్టే వెదర్ కూడా ఉంది కాబట్టి, ఎప్పుడైనా మెరుపు రావచ్చనమాట. సో, వెంటనే అన్నిటిని ఏర్పాటు చేద్దాం. ఆల్సో ఆ హెర్లాండర్ కూడా ఇక్కడే ఉన్నాడనమాట. సో, వాడికి ఓ మాట చెప్దామని చెప్పి కిందకెళ్ళి చూస్తే, ఇక్కడే ఒక భారీ షాక్. యాక్చువల్లీ వాడికి ఏదో ఒక క్యాన్సర్ ఉన్నట్టుంది. అది లోపల నుంచే వాడి బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటిని తినేసా వస్తుంది. ఎక్కువ రోజులు కూడా లేదు. ఎప్పుడు చచ్చిపోతాడో కూడా తెలీదు. సో వాడి ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఎలానో ఒక డెడ్ బాడీకే నువ్వు తిరిగి ప్రాణాన్ని తీసుకురావాలి అనుకుంటున్నావు. అదేదో నేను ఆ ప్లేస్ లో ఉంటాను. నాకు ఆ మెరుపు తగలని నాకు ప్రాణం తిరిగి రాని అంటాడు. యో నువ్వు అనుకుంటున్నది వేరు, నేను చేస్తున్నది వేరియా. అసలు నీ రోగానికి నా ప్రాజెక్ట్ కి సంబంధమే లేదు. మనం ఇప్పుడు చేస్తున్నది ఆ మెరుపు నుంచి వచ్చే కొన్ని వేల వాట్స్ ని క్యాప్చర్ చేసి దాన్ని అట్లే ఆ చనిపోయిన డెడ్ బాడీ లోపలికి పంపిస్తున్నాం. దానికి ప్రాణం లేదు కాబట్టి అది ఎంతనే తట్టుకుంటుంది. కానీ నీ బాడీ పెడితే నీ బాడీలో ప్రాణం ఉందియా. సో విత్ ఇన్ సెకండ్స్ లోనే నువ్వు బూడిదే చనిపోతావు. సో నా మాట విను. నీ రోగం గురించి కావాలంటే మళ్ళీ తిరిగ్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వని చెప్పి ఆ 2 సిల్వర్ రాడ్స్ ఉన్నాయి కదా, దాన్ని తీసుకొని పైకి వెళ్ళిపోతాడు. అందులోనూ ఒక రాడేమో ఆ థండర్‌ని రిసీవ్ చేసుకోవడానికి అని చెప్పి పైన పెడతాడు. ఇంకో దాన్నేమో ఆ థండర్ రిసీవ్ అయిన తర్వాత దాన్ని అట్లే ట్రాన్స్‌ఫర్ చేసి ఆ డెడ్ బాడీ లోపలికి పంపించాలి కదా! సో, అక్కడ సెట్ చేసంటే మళ్ళీ హర్లాండర్ గాడు వచ్చేసి నన్ను కాపాడు, కాపాడు అని చెప్పి దొబ్బుతంటాడు. దీనికి దానికి సంబంధం లేదే అని చెప్తే కూడా వాడు అస్సలు విననంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను మర్యాదగా చెప్పు అవుతుందా? అవ్వదా? అంటే సరే అవ్వదు అని చెప్తే కనీసం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడేమో అని చెప్పి అవ్వదు అని చెప్పేసరికి అంతే వాడు మెంటలోడైపోతాడు. ఈ ప్రాజెక్ట్‌కి ఇంత ఫండ్ ఇచ్చింది నువ్వు ఏదో శవాన్ని బతికిస్తావని కాదు, నన్ను బతికిస్తావని. అలాంటప్పుడు నా ప్రాణాన్ని లెక్క చేయనప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉందే ఎంత లేకపోతే ఎంత అని చెప్పి ఆ సిల్వర్ రాడ్ ఉంది కదా, దాన్ని ఎత్తుకొని కింద పడేద్దామని చెప్పి ట్రై చేశాంటే రే నా మాట వినరా, కాసేపు ఓపిక పట్టరా, ఆ మెరుపు వచ్చేలోపు దాన్ని సెట్ చేయాలరా, ఇచ్చేరా అని చెప్తే వాడు ఇవ్వకపోయేసరికి అలాగే ప్రాసెస్ లో ఆ మెటల్ రాడ్ సిల్వర్ రాడ్ ఏమో అంత హైట్ నుంచి కింద పడిపోతుంది. వాడు కింద పడిపోయేలా ఉంటాడు. వెంటనే వాడు వాడిని కాపాడదామని చెప్పి ట్రై చేస్తాడు. కానీ వాడి బాడీలో అదేదో క్యాన్సర్ ఉంది కదా, సో దాని వల్ల వాడి చెయ్యి అట్లే కట్టేపోయి వాడు అంత హైట్ నుంచి కింద పడి వాడు అక్కడే చచ్చిపోతాడు. వెంటనే పరిగెత్తా కిందకి వెళ్ళి చూస్తే వాడి బుర్రే బద్దలైపోయి చచ్చిపోయినాడు. ఇంకా ఎంత ఏడ్చినా ఎంత మొత్తుకున్నా వాడి ప్రాణము తిరిగి రాదు. ఆల్సో ఆ క్లైమేట్ కూడా తిరిగి రాదనమాట. సో ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ అయినా ముగిద్దామని చెప్పి ఆ సిల్వర్ రాడ్ ఉంది కదా, దాన్ని తీసుకెళ్లి దాని ప్లేస్ లో పెట్టేస్తాడు. బట్ ఆల్రెడీ అది అంత హైట్ నుంచి కింద పడడం వల్ల లైట్ గా బెండ్ అయిపోయింది అనమాట. సరే ఏదైతే అవని చెప్పి వెంటనే పరిగెత్తా కిందకి వచ్చి చూస్తా అంటే ఇంకా థండర్ కూడా వస్తుంది. ఆ రిసీవర్ కూడా దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. అదే ట్రాన్స్ఫర్ చేస్తుంది చూడండి. ఆల్రెడీ ఆ సిల్వర్ రాడ్ బెండ్ అయిపోయింది. దాని వల్ల ఎక్కడంటే అక్కడ మెరుపులు పడతా ఉంటుంది. దాన్ని చూసి భయపడిపోయిన వాడు సైడ్ వెళ్ళి దాక్కునేస్తాడు. ఆ మెరుపు కూడా లైట్ గా దాని బాడీలో కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. లాస్ట్ గా అంతా అయిన తర్వాత ఆ సిల్వర్ రాడే పగిలిపోయి కింద పడిపోతుంది. సరే కనీసం ఎంతో అంత ఎనర్జీ దాని బాడీలోకి వెళ్ళి ఉంటుంది కదా, కనీసం దానికైనా ప్రాణం వచ్చిందేమో అని చెప్పి పరిగెత్తా దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక హార్ట్ బీట్ లేదు, ఒక పల్స్ లేదు, ఒక సౌండ్ లేదు, ఏం లేదు. సచ్చిన శవంలానే ఉంటుంది. పిచ్చ కోపం వచ్చేసిన మనోడికి దాని ఛాతి పైన దమ్మ 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 అని చెప్పి ఎన్నిసార్లు గుద్దినా కూడా అది లెగకపోయేసరికి అదే కోపంతో గమ్మున వెళ్ళి పనుకునేస్తాడు. అట్లే నెక్స్ట్ డే లేచి చూసి అట్లే షాక్ అయిపోయి చూస్తుంటాడు. ఏంట్రా అని చూసి ఆ బాడీ ఇప్పుడు లేచేసింది. ఫస్ట్ లో దాన్ని చూడగానే వాడే లైట్ గా భయపడిపోతాడు. ఆ తర్వాత వాడే రియలైజ్ అవుతాడు దానికి ఏం తెలియట్లేదు, వీడు ఏదైతే చేస్తున్నాడో దాన్ని అది ఎగ్జాక్ట్ గా చేస్తుంది అని. సో దగ్గరికి వెళ్ళి ఏం భయపడద్దు అని చెప్పి ఆ కర్టెన్ ని తీయగానే సూర్యుడు వెలుతురు వస్తుంది కదా, దాన్ని చూడగానే భయపడిపోయేసరికి ఏం భయపడద్దు, అది జస్ట్ వెలుతురు మాత్రమే అని చెప్పి సమాధాన పరుస్తాడు. యాక్చువల్లీ అది చూడడానికి ఎద్దంత ఎదిగినట్టు ఉన్నా కూడా అది జస్ట్ ఒక చిన్న బేబీనే అనమాట. సో ఫస్ట్
ఫస్ట్ విక్టర్ అని చెప్పి వాడి పేరు చెప్పగానే దాన్నే తిరిగి చెప్తుంది గుడ్ బై అని చెప్పి. ఆ తర్వాతే నిప్పు, నీరు, గాలి, ఆకాశం అని చెప్పి ఒక్కొక్క చిన్న చిన్న విషయాల నుంచి స్టార్ట్ చేసి నేర్పిస్తూ వస్తుంటాడు. ఆల్సో అది పైన టవర్‌లో అక్కడక్కడే తిరుగుతుంటే ఇన్‌కేస్ ఎవరైనా సడెన్‌గా వస్తే కూడా దాన్ని చూసి భయపడిపోతారు కదా! సో, ఎందుకైనా మంచిది అని చెప్పి బేస్‌మెంట్‌లో చైన్ చేసి కట్టేసి పెడతాడన్నమాట. ఇంక అట్లే వారాలు కూడా గడుస్తుంది. అప్పుడే ఎలిజబెత్‌ని చూసుకుంటే మన హీరో దగ్గర నుంచి గాని, లేదంటే తన అంకుల్ హెర్లాండర్ ఉన్నాడు కదా! వాని దగ్గర నుంచి గాని ఎటువంటి కబురు రాకపోయేసరికి మనమే ఓసారి వెళ్లి చూసొద్దామా అని చెప్పి విలియం దగ్గర చెప్తుంది. మళ్ళీ వీళ్ళనే చూసుకుంటే ఇన్ని వారాల్లో జస్ట్ దాని బాడీ స్ట్రెంత్ అండ్ కొద్దిగా బొచ్చు పెరిగిందే తప్ప ఇంక దాని నాలెడ్జ్‌లో మాత్రం అసలు ఎటువంటి డిఫరెన్స్ లేదు. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అలానే ఉంది. ఇంకా దరిద్రం ఏంటంటే స్టార్టింగ్‌లో చెప్పింది విక్టర్ అని చెప్పి మనోడి పేరు. అంతే అప్పటి నుంచి విక్టర్, విక్టర్ అని చెప్పి అది మాత్రమే చెప్తాందే తప్ప ఇంకొక పదం కూడా నేర్చుకోనంటాంది. మనోడు ఆ ఒక్క పదాన్ని విని, విని, విని అలిసిపోయి విసిగిపోయింటాడు. రేయ్ ఇంకొక పదాన్నైనా చెప్పరా అంటే వాడు చెప్పకపోయేసరికి మంచిదిరా అని చెప్పి వాడి గుండు కొడతా అంటే అప్పుడే ఏదో తీసుకొద్దామని చెప్పి సైడ్ వెళ్తాడు. ఆ గ్యాప్‌లో వాడు ఆ నైఫ్‌ని యూజ్ చేసి తెలియక చెయ్యి కట్ చేసుకునేస్తాడు. రక్తం వేరే వచ్చేసరికి అబ్బా! మధ్యలో ఇదోట ఎంత డీప్‌గా కట్ చేసుకున్నావో చూపిరా అని చెప్పి చెయ్యి ఎత్తి చూస్తే ఓర్ని కట్ అయిందేమో కరెక్టే. కానీ వితిన్ సెకండ్స్‌లోనే ఆ వూండ్ అనేది క్లియర్‌గా హీల్ అయిపోయింది. అసలు ఏం కనిపెట్టినానురా నేను అని చెప్పి వాడే ఆశ్చర్యంతో చూస్తుంటాడు. కానీ ఒక్క ఫీచర్ వల్ల దాని యొక్క మొత్తం తలరాత మారిపోతుందంటే పోదు. ఎందుకంటే అది అసలు ఏం నేర్చుకునంటాంది. ఇంకొక పదాన్ని కూడా పలకనంటాంది. దానివల్ల మనోడికి పిచ్చ కోపం వస్తుంది. కరెక్ట్‌గా అదే టైంకి వీళ్ళిద్దరూ ఎంట్రీ ఇచ్చేసరికి ఇది వాళ్ళ కంట పడకూడదని చెప్పి దాన్ని అక్కడే దాపెట్టేసి బయటికి మాత్రం రావద్దు అని చెప్పేసి మనోడు పైకొచ్చేసి రండి రండి మీకోసమే వెయిట్ చేశాను అని చెప్పి ఆ విలియం ఉన్నాడు కదా వాడిని పైకి లాక్కెళ్ళిపోతాడు. కానీ తన్ని అక్కడే వదిలేస్తాడు. వాడు వేరే ఆ బేస్‌మెంట్ నుంచి విక్టర్, విక్టర్ అని చెప్పి పిలుస్తా అంటే తనకి ఎట్లో వినిపించేస్తుంది. సో అట్లే నడుచుకుంటా ఆ బేస్‌మెంట్ లోపలికెళ్ళి చూస్తే అప్పుడే వాడున్న విషయాన్ని తను చూస్తుంది. ఒక విచిత్రమైన జీవిని చూడగానే భయపట్టాలు, అరవటాలు తనకేం తెలీవనమాట. దాన్ని అట్లే ఆశ్చర్యంతో చూసా ఉంటుంది. అండ్ దాంతో ఇంటరాక్ట్ అయిన ఫ్యూ సెకండ్స్ లోనే అర్థం చేసుకునేస్తుంది అది మనలాంటి సాధారణమైన మనిషి కాదు అని. ఆల్సో బాడీ మొత్తం ఏదో ఒక బ్యాగ్ వేసి కుట్టేసినట్టు అక్కడక్కడ కుట్లు కనిపించేసరికి ఏమైందో ఏమో అని చెప్పి పరిగెత్తా పైకి వచ్చేసి విక్టర్ నీ ఎక్స్పెరిమెంట్ కోసం ఎవరినైనా ఎలా అయినా హింసిస్తావా? అసలు వాడెవడు? వాడి బాడీలో ఎందుకు అన్ని కుట్లు ఉన్నాయి? వాడిని అసలు ఎందుకు అంత హింసిస్తున్నావు అంటే అసలు నువ్వు విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నావు అని చెప్పి వాళ్ళిద్దరిని కిందకి పిలిచికెళ్ళి వీడికి మొత్తం ప్రాణాన్ని నేనే తిరిగి తీసుకొచ్చినాను. వాడి యొక్క బలం అండ్ వాడి యొక్క హీలింగ్ కెపాసిటీ రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. కానీ వాడి యొక్క నాలెడ్జ్ మాత్రం అస్సలు పెరగట్లేదు. జస్ట్ విక్టర్ అనే పేరు తప్ప వాడు ఇంకేం చెప్పట్లేదు, ఇంకేది నేర్చుకోవట్లేదు కూడా. సో ఈవెన్ దో నేను ఒక శవానికి ప్రాణాలు తిరిగి తీసుకొచ్చినా కూడా నేను ఈ ఎక్స్పెరిమెంట్ లో నిజంగానే సక్సీడ్ అయినానా లేదా అనే విషయం నాకే అర్థం కావట్లేదు అని చెప్పి వచ్చేస్తాడు. ఇంకా నైట్ అయిపోతుంది. పనుకునే టైంలో అప్పుడే వాడి తమ్ముడు విలియం దగ్గరకు వచ్చి నువ్వు వేరే వేరే హ్యూమన్స్ నుంచి వాళ్ళ బాడీ పార్ట్స్ ని తీసుకొచ్చి ఒక బాడీగా తయారు చేసినావు. అలాంటప్పుడు ఏ హ్యూమన్ బాడీ పార్ట్ నుంచి ఒక సోల్ వాడికి వచ్చింది. అసలు వాడికి నిజంగానే సోల్ ఉందా అని చెప్పి అడిగేసరికి లిటరలీ మనోడికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సో గమ్మున పనుకునేస్తాడు. అట్లే నైట్ టైం దాన్ని చూసుకుంటే దానికి నిద్ర కూడా రాదేమో అది ఇది ఏదో ఒకటి చేస్తా ఉంటుంది. అప్పుడే ఒక ఆకునెత్తి ఆ వాటర్ లో పెట్టేసరికి అది అట్లే తేలుకుంటే వెళ్ళి బయట ఉన్న వాటర్ లో కలిసిపోయేసరికి వాటన్నిటిని అది కళ్ళార్పకుండా చూస్తూ ఉంటుంది. కరెక్ట్‌గా అదే టైంకే ఆ అక్కయ్య ఎలిజబెత్ కూడా ఎంట్రీ ఇస్తుంది. తనకే ఇలాంటి విచిత్రమైన క్రియేషన్స్ అంటే ఇష్టం కదా! సో, దాంతో ఇంటరాక్ట్ అయ్యేందుకు ట్రై చేస్తా ఉంటుంది. నా పేరు ఎలిజబెత్ చెప్పు అని చెప్తే, అదే విక్టర్ అని చెప్పేసరికి ఎలిజబెత్ చెప్పు అంటే మళ్ళీ విక్టర్, విక్టర్ అని చెప్పి దాన్నే ఏదో శ్లోకంలా చెప్పేసరికి సరే అని చెప్పి తనకు కూడా చిరాకు వచ్చేసి బయటికి వెళ్తాంటే తను బయటికి వెళ్ళేటప్పుడు ఎలిజబెత్ అంటుంది. బట్ తను దాన్ని వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. బయటే మన హీరో ఉంటాడు. ఎలిజబెత్ నువ్వు మరీ దాంతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నావు. అసలే అది ఏం నేర్చుకోవట్లేదు. దానివల్ల నాకు ఎక్కువ ఇరిటేషన్ వస్తుంది అంటే చూడు విక్టర్ అది ఒక చిన్న బేబీ లాంటిది. నువ్వు ఊరికే ఫోర్స్ చేయకు అదే మెల్లగా నేర్చుకుంటుంది అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఓ అలా అంటావా సరే అని చెప్పి మనోడు లోపలికి వచ్చేసి ఏంట్రో ఈ లేడీ సెషన్స్ ఎక్కువ అవుతుంది మాతో మాట్లాడతావా లేదా ఏది కాలు పట్టు అని చెప్పి వాడి చేతుల్ని కట్టేసి నెత్తిపైన ఆ రాడ్తో పల్ల 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 అని చెప్పి కొట్టి కాలు చూపించమనేసరికి దానికి కూడా లైట్ గా పెయిన్ ఎమోషన్స్ ఉంటుంది కదా. మధ్యలో మనోడు వేరే గొడ్డులా బాధేసరికి దానికి ఒక్కసారిగా కోపం వచ్చేసి ఆ రాడ్ని తీసుకుని ఒక్కసారిగా వంచేసి విక్టర్ విక్టర్ అని చెప్పి కోపంగా గట్టిగా అరుస్తుంది చూడండి. అంతే ఒక సెకండ్ వాడే భయపడిపోతాడు. జస్ట్ ఆ చైన్స్ మాత్రం కట్ అయిపోయి ఉండిందే అనుకోండి మనోని ఒక్క దెబ్బతోనే కొట్టి చంపేసినా ఆశ్చర్యపడిన అవసరం లేదు.
ఇంక నెక్స్ట్ డేనే వాడి తమ్మి గాని పిలిపించేసి, "రే విలియం తెలియక ఒక పెద్ద తప్పు చేయననురా. నా చేతులారా ఒక మాన్స్టర్‌ని క్రియేట్ చేయననురా" అంటే, "నువ్వేం బాధపడొద్దన్నయ్య. భయపడకు ముఖ్యంగా ఎలిజబెత్ వాళ్ళ అంకుల్ వస్తాడు కదా! వాయన వచ్చిన తర్వాత మొత్తం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దామంట" అంటే, "ఓ ఆ అంకులా? ఓ నిమిషం నాతో రారా" అని చెప్పి డోర్ ఓపెన్ చేసి చూస్తే, అక్కడ అంకుల్ గాడి శవం ఉండేసరికి, "ఇదెప్పుడు జరిగింది" అంటే, "ఆ మాన్స్టర్‌ని సృష్టించిన రోజే వీడు ఆవేశపడి చనిపోయినాడు" అంటాడు. సరే నెక్స్ట్ ఏం చేయాలి అనుకుంటున్నావు అంటే, "నా దగ్గర పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది. నువ్వేం బాధపడొద్దు. జస్ట్ ఏదో ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పి ఎలిజబెత్‌ని ఇక్కడి నుంచి పిలుచుకొని వెంటనే మీ ఊరికి వెళ్ళిపో. ఆ తర్వాత ఏం చేయాలో నాకు తెలుసు" అని చెప్పేసరికి వెంటనే వాడు కూడా ఎలిజబెత్‌ని పిలుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్ ఎలిజబెత్‌కి వెళ్ళేందుకే మనసు లేదనమాట. అయినా కూడా బలవంతంగా వెళ్తాంది. అట్లే ఈ పక్క మనోడిని చూసుకుంటే, మనోడికి క్లియర్‌గా అర్థమైపోయింది. ఎటు చూసినా ఆ మాన్స్టర్ మళ్ళీ మనల్నే చంపేస్తుంది అని. సో, ఈ టవర్‌తో పాటు ఆ మాన్స్టర్ కూడా అంతమైపోయినయి అని చెప్పి, ఆ టవర్ మొత్తం ఫుల్లుగా పెట్రోల్ పోయేస్తాడు. లాస్ట్‌కి ఆ క్రియేచర్ దగ్గరికొచ్చి, "చూడు చివరిసారిగా అడుగుతన్నా. విక్టర్ తప్ప ఇంకేదైనా చెప్పగలవా?" అంటే, "విక్టర్" అంటుంది. దీని బతికి ఇంతే అని చెప్పేసి మనోడు చిరాకులో వెళ్తాంటే, అప్పుడే ఎలిజబెత్ అనేసరికి ఇప్పుడే మనోడు దాని నోటి నుంచి విక్టర్ కాకుండా ఇంకొక కొత్త పదమే వింటన్నాడు. అయినా కూడా మనోడికి పెద్దగా ఏం అనిపించదనమాట. ఎప్పటికైనా ఆ క్రియేచర్ హ్యూమన్ లైఫ్‌కి డేంజర్ అని చెప్పేసి ఆ ప్లేస్‌నే తగలబెట్టేసి బయటికొచ్చేస్తాడు. ఓకే. అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయింది అనుకుంటా అంటే, అప్పుడే అది విక్టర్, విక్టర్ అని చెప్పి ఇప్పుడు బాధగా అరిచేసరికి ఒక సెకండ్‌కి మనోడే వాడి మనసును చేంజ్ చేసుకునేస్తాడు. వెంటనే కాపాడదామని చెప్పి పరిగెత్తా వెళ్లి డోర్ ఓపెన్ చేసి ఏదో బ్లాస్ట్ అయ్యి వాడే ఎగిరి పడతాడు చూడండి. దానివల్ల వాడి కాలే విరిగిపోతుంది. కరెక్ట్‌గా అదే టైంకి మన ఎలిజబెత్, విలియం వచ్చి మనోడిని కాపాడేస్తారు. ఇంకా కోట కూడా అట్లే బ్లాస్ట్ అయిపోతున్నట్టు చూపిస్తారు. ఇంకా అట్లే ప్రెజెంట్‌లో చూసుకుంటే బయట నుంచి ఏదో సౌండ్స్ వచ్చేసరికి, "కాసేపు ఇక్కడే ఉండు. నేనే వెళ్లి మా వాళ్ళని చూసొస్తాను" అని చెప్పి కెప్టెనే వెళ్దామని చెప్పి డోర్ ఓపెన్ చేస్తే వచ్చిందేమో ఆ క్రియేచర్. ఒక్క చేత్తోనే వాడిని పట్టేసి చంపేద్దామని చెప్పి ట్రై చేస్తాంటే, "వద్దు, వద్దు, వద్దు. నీకు కావాల్సింది నేను. సో నన్ను తీసుకెళ్ళు" అంటాడు. ఓహో! అయితే నువ్వేనా వాడి సృష్టివి అని చెప్పి ఆ కెప్టెన్ చెప్పేసరికి, చూడబోతే ఆ విక్టర్ గాడు వాడు చూసిన కథను మీకు చెప్పినట్టున్నాడు. అయితే నేను వాడు చూడని నా కథను మీకు చెప్తా వినండి అని చెప్పి ఇక్కడ వాడి స్టోరీని వాడు స్టార్ట్ చేస్తాడు. ఆ టవర్ తగలబడిపోతున్నప్పుడు ఎట్లో ఆ విక్టర్ గాడే రాలేదు. అందుకని చెప్పి వీడు ఇక్కడే ఉండిపోలేడు కదా! ఇంకా మంటలు పెరగ్గా పెరగ్గా వాడికి భయం వచ్చేసి ఆ చైన్‌లనే కట్ చేసుకునేసి ఆ వాటర్ ఫ్లో నుంచి వెళ్తే అట్లే బయటికి వెళ్ళిపోవచ్చు కదా! సో, ఆ పైప్ నుంచి అట్లే బయటికి దూకేస్తాడు. కరెక్ట్‌గా అదే టైంకి ఆ టవర్ కూడా పేలిపోతుంది. ఇంక అట్లే కళ్ళు తెరిచి చూస్తే ఎక్కడో ఒడ్డున వచ్చేసి ఉంటాడనమాట. సో, నిదానంగా అడవి లోపలికి వెళ్లి చూస్తే అక్కడే మనుషుల పుర్రెలు, మనుషుల డెడ్ బాడీస్ అన్నీ ఉంటుంది. ఇవన్నీ వాడికి కొత్త కదా! సో, వాటన్నిటిని విచిత్రంగా చూసి ఆ డెడ్ బాడీ పైన ఉన్న క్లాత్ ఎత్తి వాడు కప్పుకునేస్తాడు. అలా నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడే కొన్ని జింకలు కనిపించేసరికి వాడికి ఆ ఆకులను తినిపిస్తూ వాడు ఆ ఆకులను తింటూ సైలెంట్‌గా కూర్చోంటే అప్పుడే ఓ ఇద్దరు ముగ్గురు వేటగాళ్ళు వచ్చి ఆ జింకను కాల్చేసేదే కాక మనోడు విచిత్రంగా ఉండేసరికి మనోడిని కూడా షూట్ చేసేసరికి వాళ్ళని చూసి భయపడిపోయి మనోడు పరిగెత్తా వచ్చేస్తాడు. మెల్లమెల్లగా వాడి గాయాలు హీల్ అవుతుంది. బట్ స్టిల్ వాళ్ళు వెనకాల ఫాలో చేస్తానే వస్తున్నారనమాట. సో, ఆ పక్క ఈ పక్క అని చెప్పి పరిగెత్తంటే అప్పుడే దూరంలో ఒక ఇల్లు కనిపించేసరికి వెంటనే పరిగెత్తా వెళ్లి అక్కడ ఒక స్టోర్ రూమ్‌లా ఉంటుంది. దాని లోపల వెళ్లి సైలెంట్‌గా దాక్కునేస్తాడు. ఇంక అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే, నిన్న మనోడిని వేటాడడానికి అని చెప్పి ట్రై చేసినారు కదా! ఓ ఇద్దరు వేటగాళ్ళు. వాళ్ళు కరెక్ట్‌గా ఈ ఇంటికే వస్తారు. యాక్చువల్లీ వాళ్ళదే అనమాట ఈ ఇల్లు. అండ్ యాజ్ యూజువల్ మనోడికి ఎంత పెద్ద గాయం తగిలినా కూడా వెంటనే హీల్ అయిపోతుంది కదా! అలా నిన్న తగిలిన గాయాలన్నీ ఇప్పుడు కంప్లీట్‌గా నయమైపోయిందనమాట. బట్ ఆ వేటగాళ్ళు ఇంటి లోపలికొచ్చి, "నిన్న జింకలతో పాటు మేము ఒక విచిత్రమైన క్రియేచర్‌ని కూడా వేటాడేందుకు ట్రై చేసినాం. కానీ అది చాలా వేగంగా అక్కడి నుంచి తప్పించుకునేసింది" అని చెప్పి ఇంట్లో వాళ్ళకి చెప్తుంటారు. మేబీ ఏదైనా ఎలుగుబంటి అయింటుందా అంటే, కాదు అది ఇంకేదో అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. అదే ఇంట్లోనే ఒక వయసైన తాత ఉన్నాడనమాట. ఆయనకు కళ్ళు కనిపించదు. బట్ చాలా మంచోడు. వాళ్ళని చూసిన తర్వాత మనోడికి ఎక్కడ వెళ్ళబుద్ధి కాదనమాట. వాళ్ళతోనే వాళ్ళకే తెలియకుండా అక్కడే సీక్రెట్‌గా బతికేద్దామని చెప్పి స్టార్ట్ చేశాడు. వాళ్ళిద్దరూ గార్డెన్‌కి వెళ్తే మనోడు వాళ్ళకే తెలియకుండా వెనకాలే వెళ్లి వాళ్ళ మాటల్ని అబ్జర్వ్ చేయడం, ఆ ప్లేసెస్‌ని అబ్జర్వ్ చేయడం. ఆల్సో తాత ఆయన మనవరాలికి మంచేది, చెడేది, ఎలా మెలగాలి, ఎలా ఉండాలి, అందరితో కలిసికట్టుగా ఎలా ఉండాలి అని చెప్పి ఇవే మాత్రమే కాకుండా సర్వైవల్ టిప్స్‌ని, జనరల్ నాలెడ్జ్‌ని వీటన్నిటిని షేర్ చేసంటే మనవాడు కూడా చిన్న పిల్లోడిలాగా వెనకాల నుంచి చూసి వాటన్నిటిని అబ్జర్వ్ చేసేదే కాక నేర్చుకుంటుంటాడు. ఆ నాలెడ్జ్‌కి ఈక్వల్‌గా వాళ్ళ రుణం తీర్చుకునేటట్టు అప్పుడప్పుడు వాళ్ళ ఇంటి పైకప్పును రెడీ చేయడం అండ్ కంచెల్ని వేయడం అండ్ చలికాలానికి సరిపడా కావాల్సిన కొయ్యల్ని, కట్టెల్ని అన్నిటిని తీసుకురావడం అని చెప్పి వాళ్ళకే తెలియకుండా వాళ్ళకి కావాల్సినన్నిటిని మనోడు ఏర్పాటు చేస్తుంటాడు. వీటన్నిటిని చూసి తాతేమనుకుంటాడంటే అడవిని రక్షించే ఒక మంచి ఆత్మ మనల్ని కూడా రక్షిస్తుంది. మనకు కావాల్సింది కూడా తీసుకొచ్చి ఇస్తుంది అనుకుంటాడు.
అనుకుంటాడు. అలా ఓ 2, 3 రోజులు గడిచిన తర్వాత సడెన్‌గా ఎక్కడి నుంచో కొన్ని గుంట నక్కలు ఒక్కసారిగా వీళ్ళ ఫార్మ్‌లో ఉన్న గొర్రెల పైన పడిపోయి వాటన్నిటిని చంపి తినేస్తంటే టక్కున వాళ్ళందరూ బయటికి వెళ్లి ఉన్న గన్స్ అన్నిటిని యూజ్ చేసి కొన్నిటిని చంపేసి మిగతా వాటన్నిటిని తరిమేస్తారు. ఇప్పుడు డే టైమ్‌లో అటాక్ చేసినాయి కాబట్టి వెంటనే వాళ్ళందరూ వచ్చి వాటిని షూట్ చేసి తరిమేస్తున్నారు. బట్ వాట్ ఇఫ్ అవి నైట్ టైమ్‌లో అటాక్ చేసి వీళ్ళెవ్వరికీ తెలియకుండానే అంతా జరిగిపోతుంది కదా! వాటి స్థావరానికే వెళ్లి ఆ గుంట నక్కల్ని వీళ్ళే లేపేద్దామని చెప్పి డిసైడ్ అయిపోతారు. ఆల్సో ఆ గొర్రెల్ని అమ్మే టైం కూడా వచ్చేసిందనమాట. సో మిగతా గొర్రెలన్నిటిని అమ్మేసి కొండపైన ఉన్న ఆ గుంట నక్కల్ని కూడా చంపేసి కరెక్ట్ గా వింటర్ అయ్యే టైంకి మేము మళ్ళీ తిరిగి వచ్చేసామంటారు. ఇంకా వాయన ఏమనలేడు కాబట్టి వాయిని మాత్రం ఇంట్లో వదిలేసి మిగతా వాళ్ళందరూ బయలుదేరేస్తారు. ఇదే కరెక్ట్ టైం అని చెప్పి ఇన్ని రోజులు దాగి ఉన్న మనోడు ఎంట్రీ ఇస్తాడో లేదో వాడి ఫుట్ స్టెప్స్‌ని వినే ఆయన క్లియర్‌గా కనిపెట్టేస్తాడు. ఇన్ని రోజులు మాకు హెల్ప్ చేసింది నువ్వే కదా! నువ్వే కదా! అని చెప్పి అడిగితే మనోడు కూడా ఒప్పుకునేస్తాడు. బట్ ఇనీషియల్లీ మనోడికి అంత క్లియర్‌గా మాట్లాడడం రాదు కదా! సో చిన్న పిల్లలు ఒక్కొక్క పదాన్ని కూడి కూడి చదువుతారు కదా! అలా వాడు మాట్లాడేసరికి ఏం పర్లేదు ఇక నుంచి నువ్వు నాతోనే ఇక్కడే ఉండొచ్చు. నీకు కావాల్సిన ఫుడ్డు, గుడ్డు, బెడ్డు అన్నీ నేను అందిస్తాను. నాతోనే ఉంటావా? అంటే మనోడు కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. అలా రోజులు గడిచే కొద్దీ మెల్లమెల్లగా ఆయన మనోడికి మాటల్ని నేర్పించడం, ఆ తర్వాత అక్షరాల్ని, పదాల్ని లాస్ట్‌కి బుక్స్ ఇచ్చేసి బుక్స్‌లో ఉన్న నాలెడ్జ్ మొత్తాన్ని చదవమంటాడు. అలా పాస్ట్ గురించి, ప్రెజెంట్ గురించి, ఫ్యూచర్ గురించి ఉన్న పుస్తకాలన్నీ మనోడు చదివేస్తాడు. జస్ట్ బుక్ నాలెడ్జ్ మాత్రమే కాదు సోషల్ స్కిల్స్‌ని కూడా నేర్పిస్తాడు. లైక్ ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఎలా కలవాలి అని చెప్పి ఇవి మాత్రమే కాకుండా సర్వైవల్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా నేర్పిస్తాడు. ఒక స్టేజ్‌కి మనోడు అన్నిటిని నేర్చుకునేసినాడనమాట. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే మన విక్టర్ వాడిని ఎలా అయితే రూపొందించాలి అనుకున్నాడు ఎగ్జాక్ట్ గా వాడు కూడా అలానే మారాడు. బట్ ట్విస్ట్ ఏంటంటే విక్టర్ మనోని చంపేద్దాం అనుకున్నాడు కదా! ఆ ట్రామా వల్ల లేదంటే ఆ ఇన్సిడెంట్ వల్ల తెలీదు. బట్ అప్పటి నుంచి మనోడికి విక్టర్ గురించిన జ్ఞాపకాలు అంతగా గుర్తులేవన్నమాట. ఇప్పుడే కొద్ది కొద్దిగా గుర్తొచ్చేసరికి ఓహో! విక్టర్ గారే కదా మనల్ని సృష్టించింది అని చెప్పి ఇప్పుడే వాడికి బల్బే వెలుగుతుంది. సో నా పుట్టుక రహస్యం ఏంటో తెలియాలి. నేనే వెళ్ళి తెలుసుకొని వస్తాను అని చెప్పేసరికి తాత కూడా వెళ్ళిరా నాన్న అని చెప్పేసరికి మనోడు కూడా తాతను వదిలేసి ఆ ప్లేస్‌కి వెళ్లి చూస్తే ఆ టవర్ మొత్తం ధ్వంసమైపోయింది కదా! అక్కడున్న చిన్న చిన్న పేపర్స్‌ని, రికార్డ్స్‌ని వాటన్నిటిని చూసంటే మెల్లమెల్లగా వాడి యొక్క పాస్ట్ మెమోరీస్ అన్నీ గుర్తొస్తా ఉంటుంది. అప్పుడే అక్కడ ఒక కార్డ్ ఉంటుందన్నమాట. దానిపైన విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ అని ఉండేసరికి ఇప్పుడే మనోడికి ఆ విక్టర్ గారి పేరు అండ్ వాడి యొక్క పూర్తి పేరు తెలుస్తుంది. ఆల్సో వాడి అడ్రస్ కూడా ఉంటుంది. వీడేనని సృష్టించింది. ఆల్సో వీడేనని చంపడానికి కూడా ప్రయత్నించింది. అసలు నన్నెందుకు సృష్టించాడు? అసలు నన్నెందుకు చంపాలి అనుకున్నాడు? నేను ఈ విషయం వెంటనే తెలుసుకోవాలి అని చెప్పి ఫస్ట్ మన హీరో ప్లేస్‌కి వెళ్ళేదానికి ముందు ఓసారి తాతని చూద్దామని చెప్పి వచ్చింటాడు. వచ్చి చూస్తే ఒక భారీ షాక్ అనమాట. ఏంటంటే ఆ గుంట నక్కలన్నీ ఒక్కసారిగా వచ్చేసి ఆ డోర్‌నే పగలగొట్టుకొని లోపలికొచ్చేసి ఆ తాతనే అటాక్ చేసేసుంటాయి. ఆ కోపాన్ని తట్టుకోలేక మనోడు పరిగెత్తా లోపలికి వెళ్తాడు చూడండి. ఆ గుంట నక్కలు వాడిని అటాక్ చేసేసరికి లిటరల్లీ ఇక్కడే మనోడి యొక్క ఫ్యూరియస్ స్టేట్‌ని మనం చూడగలుగుతాం. అవి ఎంత భయంకరంగా అయితే మనోడిని అటాక్ చేస్తాయో మనోడు అంత ఘోరంగా వాటన్నిటిని చంపుకుంటా వస్తాడు. లైక్ వాటిని 2 ముక్కలుగా చీల్చి చంపేయడం, వాటన్నిటి గొంతు పీసికి చంపేయడం అంటే ఎట్లంటే అట్లా తొక్కి వేరే చంపేసి చాలా ఆక్రోషంగా ఉండేసరికి అవే భయపడిపోయి అవన్నీ అక్కడి నుంచి పారిపోతాయి. అట్లే నిదానంగా తాత దగ్గరికి వచ్చి చూస్తే పాపం చాలానే డ్యామేజ్ చేసింది, అన్ని చోట్ల కొరికేసింది. ఆయన చనిపోయేటప్పుడు కూడా నిన్ను చాలా మిస్ అవుతాం మిత్రమా అని చెప్పి అట్లే చనిపోతాడు చూడండి. ఇప్పుడే మనోడిగా అర్థమవుతుంది ఇన్ని రోజులు వాళ్ళు ఒక మంచి బాండింగ్ లో ఉన్నారు. బట్ ఇప్పుడు ఆయన చనిపోయేసరికి మనోడు ఒక్కసారిగా ఒంటరైపోతాడు. ఇన్ని రోజులు ఈ దొంగ నా కొడుకులు ఎక్కడున్నారో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా ఇప్పుడు ఊడి పడిపోయి మనోడు ఆ ప్లేస్ లో ఉండేసరికి ఎంత ధైర్యం ఉంటే మా నాన్ననే చంపేస్తామని చెప్పి వాడు షూట్ చేసి పరిగెత్తా మనోడి దగ్గరికి వచ్చి గుండెలోనే దింపేస్తాడు. ఆ తర్వాత మనోడిని చంపేద్దామని చెప్పి ట్రై చేస్తా అంటే అసలే మనోడు డిప్రెషన్ లో ఉన్నాడా. సో అట్లే వాడి గొంతు బాగానే చీల్చి ఆ పక్క పారేసరికి వాడు అక్కడే చచ్చిపోతాడు. దాన్ని చూసి వాళ్ళిద్దరూ భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయేసరికి మనోడు కూడా సైలెంట్ గా బయటికి వచ్చేసి నచ్చుకుంటా వెళ్తాంటే వాళ్ళు ఇంకా వెనకాలే వస్తున్నారు. మేబీ మనోడు ఆ ఏరియా దాటేంత వరకు వెనకాలే వస్తున్నారేమో అనుకుంటే వాడు ఒక సెకండ్ ఆగగానే ఓకే ఇదే కరెక్ట్ టైం అని చెప్పి వెంటనే వాళ్ళిద్దరూ మార్చి మార్చి షూట్ చేసి వాడిని అక్కడే పడగొట్టేస్తారు. ఓకే వాడు ఇంక చచ్చిపోయినాడు అని చెప్పి వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. బట్ మనోడికి మరణం అనేది లేదు కదా. సో జస్ట్ కొన్ని గంటల్లోనే హీల్ అయిపోయి మనోడి దగ్గరికి రావడం స్టార్ట్ చేస్తాడు.
అట్లే ఈ పక్క మనోడిని చూసుకుంటే ప్రశాంతంగా పనుకుంటాడు. అప్పుడే ఆ డార్క్ ఏంజెల్ ఒక్కసారిగా అరిచేసరికి టక్కున ఉలిక్కిలేస్తాడు. ఆ టవర్ పేలిపోయింది కదా! అప్పటినుంచి విలియం మనోడిని వాడి ప్లేస్‌కే తీసుకొచ్చేసి ఉంటాడనమాట. అప్పటినుంచి మనోడు రిసర్చ్ అది ఇది అని చెప్పి పెద్దగా ఏం చేయట్లేదు. అసలే ఆ రిసర్చ్ చేసినప్పుడు ఐ మీన్ ఆ టవర్ పేలిపోయినప్పుడే వాడి ఒక కాలే విరిగిపోయింటుంది. సో, ఇప్పుడు ఒక ప్రాస్థెటిక్ లెగ్గే పెట్టుకున్నాడు. చెప్పేది మర్చిపోయినా ఈ రోజే అనమాట మన విలియంకి, ఎలిజబెత్‌కి మ్యారేజ్. సో, దానికోసమే వాడు కూడా మంచిగా రెడీ అయ్యుంటాడు. నువ్వు కూడా రెడీ అయిపోయి వెంటనే కిందకొచ్చారా అని చెప్పేసి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరే ఓసారి ఎలిజబెత్‌ని చూసొద్దామని చెప్పి తన రూమ్‌కి వెళ్లి చూస్తే పాత పగలు, కొత్త పగలు అండ్ తన అంకుల్ చనిపోయిన విషయం చెప్పకపోవడం అండ్ తన పర్మిషనే లేకుండా ఆ టవర్‌ని పేల్చేయడం, లోపలున్న ఆ మాన్స్టర్‌ని చంపేయడం ఇవన్నీ గుర్తు తెచ్చుకొని చంపకే ఒక్కడిచ్చేసరికి సైలెంట్‌గా వాడి రూమ్‌కొచ్చేస్తాడు. అక్కడున్న ఒక పెద్ద విండో ఓపెన్‌లో ఉండేసరికి మనోడికి క్లియర్‌గా అర్థమైపోతుంది వాడే వచ్చేసినాడు అని చెప్పి. సరే బయటికి రారా అని చెప్తే వాడు కూడా బయటికొస్తాడు. పర్లేదే మాట్లాడడం నేర్చుకున్నావు అండ్ నా అడ్రస్‌ని కనిపెట్టి మా ఇంటి లోపలికే వచ్చేసినావంటే నీకు నాలెడ్జ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు థాంక్స్ చెప్పడానికి వచ్చినావా? లేదంటే నిన్ను చంపేందుకు ట్రై చేశానని చెప్పి రివెంజ్ తీసుకోవడానికి వచ్చినావా? అంటే రెండూ కాదు. నాకొక కంపెనీ కావాలి అంటాడు. నీకే కంపెనీ కావాలిరా అంటే యాక్చువల్లీ వాడు అడుగుతున్నది వాడి కోసం ఒక తోడనమాట. సేమ్ నాలాగే ఉన్న ఇంకొక మాన్స్టర్‌ని సృష్టించు అంటే మనోడు అది వినగానే మనోడికి ఫ్యూజ్‌లు ఎగిరిపోతుంది. రేయ్! నిన్ను సృష్టించడానికే ఓ కాలు ఎగిరిపోయింది, ఆస్తి ఎగిరిపోయింది, ముఖ్యంగా నా మనశ్శాంతి దొబ్బింది. ఇప్పుడు మళ్ళీ నీలాంటి ఇంకో మాన్స్టర్‌ని సృష్టించాలంట. చెప్పు పోనీ ప్రిఫరెన్స్ ఏంటో? మేల్ కావాలో, ఫీమేల్ కావాలో, ఆ తర్వాత ఏం చేస్తావో అవి కూడా చెప్పే. ఆ దరిద్రాన్ని కూడా వినేస్తా. చూడు నిన్ను సృష్టించినందుకే నేను చాలా పాట్లు పడ్డా. దానివల్ల చాలా కాన్సిక్వెన్సెస్‌ని కూడా ఫేస్ చేసినా మళ్ళీ ఈ దరిద్రం లోపలికి నేను దూరాలి అనుకోవట్లేదు. మళ్ళీ ఇంకో మాన్స్టర్ కావాలి, ఇంకొకరిని సృష్టించాలి అది ఇది అని చెప్పి వచ్చినావో మర్యాద బాగోదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అంటే ఇప్పుడు మర్యాదగా నా కోసం ఇంకొక మాన్స్టర్‌ని సృష్టిస్తావా లేదా అంటే లేదు దొబ్బెరా అంటే అయితే ఇంకా నీతో నాకేం పని ఉంది అని చెప్పి మనోని అమాంతంగా ఎత్తి ఒక్కసారిగా విసిరేసరికి ఆ బెడ్ అంతా పగలగొట్టుకొని పోయి పడిపోతాడు. అయినా కూడా ఆ తర్వాత ఎత్తి విసిరేసరికి ఆ గ్లాస్ అంతా పగలగొట్టుకొని పోయి పడిపోతాడు. పక్క రూమ్‌లోనే ఎలిజబెత్ ఉంది గదా! సో, ఏంటి సౌండ్స్ అని చెప్పి పరిగెత్తా ఆ ప్లేస్‌కొచ్చి చూస్తే, అక్కడ వాడిని చూసేసరికి అదో పిచ్చిది గాయ్స్. లిటరల్లీ తనొక పిచ్చిదనే చెప్పొచ్చు. ఏమో వాడు తనకొక లవర్ అన్నట్టే ట్రీట్ చేస్తుంది. ఇన్ని రోజులు విడిపోయిన ప్రేమ పావురాలు కలిసిపోయినట్టు అంత ఓవర్ యాక్షన్ చేస్తా ఉంటుంది. పక్కనే మనోడికి గన్ను కనిపించేసరికి ఎలా అయినా ఆ మాన్స్టర్‌ని షూట్ చేసి చంపేద్దామని చెప్పి ఎలిజబెత్ జరుక్కు అని చెప్పి టక్కని షూట్ చేసేస్తాడు. తను పెద్ద త్యాగి టక్కని దూరేస్తుంది. ఇంక బుల్లెట్ తనకే దిగేస్తుంది. అంత పెద్ద టవర్ బ్లాస్ట్ జరిగినప్పుడే చావని వీడు ఈ చిన్న బుల్లెట్ ద్వారా చచ్చిపోతాడు అనుకున్న వీడు తెలివైనోడా? లేదంటే వాడికి హీలింగ్ పవర్స్ ఉన్నాయని తెలిసినా కూడా దూరిందే. ఇది తెలివైందా? అది ఆ డైరెక్టర్‌కి మాత్రమే తెలియాలి. ఇంక స్టోరీ విషయానికొస్తే వాడు షూట్ చేసినాడు కదా! సౌండ్ వినేసి మిగతా వాళ్ళందరూ ఆ ప్లేస్‌కి వచ్చేసారన్నమాట. చూస్తే ఎలిజబెత్ ఏమో పడిపోయింది. పక్కనే ఆ మాన్స్టర్ ఉన్నాడు. సో, టక్కన మనోడు ఆ మాన్స్టరే ఆ అమ్మాయిని అటాక్ చేసింది అని చెప్పేసరికి వెంటనే వాళ్ళందరూ పరిగెత్తా వచ్చేసరికి వాడు విసిరేస్తాడు. బట్ ఫస్ట్ బలైంది ఆ విలియం గాడే అన్నమాట. దేనికో తల బలంగా తగిలినట్టుంది. సో, కంటిన్యూస్‌గా బ్లడ్ పోతా ఉంటుంది. మధ్యలో ఈ పిచ్చిదేమో నన్ను నీతోనే తీసుకెళ్ళిపో అని చెప్పేసరికి వాడు కూడా అట్లే బొమ్మలా తన్ని అక్కడి నుంచి అట్లే బయటికి తీసుకెళ్ళిపోతాడు. ఆ తమ్మిగాడు కొన ప్రాణంలో ఉన్నప్పుడు కూడా ఏం చెప్తాడో చూడండి. రే అన్నయ్య నిజమైన మాన్స్టర్ నువ్వు సృష్టించిన మాన్స్టర్ కాదురా నీలోనే ఉంది. నువ్వేరా ఒక మాన్స్టర్ అని చెప్పి వాడు అట్లే చనిపోతాడు. ఇంకా వాడిని చంపేద్దామని చెప్పి వాడు ఒక పెద్ద గన్ ఎత్తుకుని వస్తే వాడు తన్ని అట్లే గుహల లోపలికి పిలిచికెళ్ళిపోతాడో లేదో తాను ఏదో పిచ్చి కవితలని చెప్పేసి వాడిని చూసుకుంటూ అట్లే అక్కడే చచ్చిపోతుంది. వీడు ఆ గుహ లోపలికి వచ్చేసాడు. తన డెడ్ బాడీని చూసాడు. వెనక నుంచే వాడు ఒక్కసారిగా వాడిని అటాక్ చేసి చూడు ఇప్పుడు నాకు కావాల్సింది నీకు కావాల్సింది అన్నిటి మనం కోల్పోయినాం. ఇప్పుడు నీకున్నది రెండే రెండు దారులు. ఒకటి నన్నైనా అంతం చేసేయి లేదంటే నాలాంటి ఇంకొకనైనా సృష్టించని చెప్పి అక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోయేసరికి వాడినే చంపేద్దామని చెప్పి మనోడు వెనకాలే వెళ్తాడు. బట్ ఉన్న ఒక్క తుపాకీతో ఏం చేయలేడు కదా. సో దగ్గరలో ఉన్న ఒక గన్ షాప్ లోపలికి దూరేసి కావలసిన గన్స్, బుల్లెట్స్, లాస్ట్ కి డైనమైట్స్, బాంబులు కూడా కొనేస్తాడు. ఇప్పుడది కంటికి కనిపిస్తే కాల్చే చంపేద్దామని చెప్పి క్యాంపేసి కాచుకొని మరీ కూర్చోంటే అప్పుడే అది దూరంలో కనిపించేసరికి వెంటనే బుల్లెట్స్ అన్ని లోడ్ చేసుకొని అది దగ్గరికి వస్తుందో లేదో ఒక్కసారిగా షూట్ చేసేసరికి వెంటనే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిందా అని చెప్పి చూస్తుంటే టక్కని వెనక నుంచి వచ్చి వాడిని సర అని చెప్పి లాక్కెళ్ళిపోతుంది. వెంటనే ఒక కత్తెత్తి పొడి చేద్దాం అనుకుంటే ఆ కత్తెత్తి వాళ్ళనే పొడి చేస్తుందా. ఆల్సో వాడి బ్యాగ్ లో ఒక పెద్ద డైనమైటే ఉంటుంది. ఓహో దీన్ని యూజ్ చేసి నన్ను చంపేద్దాం అనుకున్నావా అయితే వెలిగించు నేను చూసా అని చెప్పి వాడి చేతిలో అలా వెలిగించుకొని దాన్ని గట్టిగా క్యాండిల్లా పెట్టుకొని ఇప్పుడు పరిగెత్తరని చెప్పేసరికి వాడు ప్రాణాలు చేతిలో పెట్టుకొని అక్కడి నుంచి సర్రని పరిగెత్తేస్తాడు. అట్లే డమ్ అని చెప్పి పేలుతుంది చూడండి. ఆ షాక్ వేవ్ కి వాడే ఎగిరి పడతాడు. సరే కనీసం ఇప్పుడైనా అది సచ్చిందా అంటే అట్లే బండ్రాయిలా అక్కడే నిలబడుకొని ఉంది. ఆల్సో విత్ ఇన్ సెకండ్స్ లోనే ఆ గాయాలన్నీ హీల్ అయిపోతున్నాయి. యాక్చువల్లీ ఆ డైనమైట్ పేలినప్పుడు వచ్చిన సౌండ్ వినే ఆ కెప్టెన్, కమాండర్, మిగతా సోల్జర్స్ అందరూ ఆ ప్లేస్ కి వచ్చింటారు. అక్కడ మన హీరో పడిపోయేసరికి వాడిని కాపాడి
తీసుకెళ్తుంటే వెనకాలే ఆ మాన్స్టర్ కూడా వచ్చింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందని చెప్పి మీకే తెలుసు అనుకుంటా. ఓకే, ఇప్పుడు మనం 2 పక్కల స్టోరీస్‌ని వినేసినాం గదా! లాస్ట్‌కి ఎండింగ్ ఏంటి? క్లైమాక్స్ ఏంటి అంటే ఇప్పుడే మనోడు ఒక విషయాన్ని రియలైజ్ అవుతాడు. ఈవెన్ దో వాడు సృష్టికి విరుద్ధంగా పుట్టినా కూడా వాడికి కూడా ఎమోషన్స్ ఉంటుంది. వాడికి కూడా కోపం వస్తుంది. వాడికి కూడా ఒక తోడు కావాలి. వాడికి కూడా ప్రేమ ఆప్యాయతలు కావాలి. అది ఇవ్వకపోవడం మనోడి తప్పే అన్నమాట. సో వాడిని చూసి చూడు నాన్న, నేను సృష్టించిన నాన్నలా అడుగుతున్నాను. నన్ను క్షమిస్తావా అంటే వాడికి కూడా చాలా పెద్ద మనసు అన్నమాట. సో వెంటనే క్షమిస్తాను అనేస్తాడు. మీకు వెంటనే అనిపిస్తుంది వాడి కోసం ఇంకొక మాన్స్టర్ ని క్రియేట్ చేస్తే పోలా అని చెప్పి. బట్ మన హీరో కండిషన్ అంత బాలేదన్నమాట. ఆల్రెడీ 2, 3 కత్తిపోట్లని తీసుకున్నాడు. 2, 3 బాంబ్ ఎక్స్‌ప్లోజన్స్ నుంచి తప్పించుకున్నాడు. ఇట్ డజంట్ మీన్ వాడు బతికేస్తాడు అని. వాడి యొక్క లాస్ట్ స్టేజ్‌లో ఇదంతా జరుగుతుంది. ఇంక వాడి కళ్ళ ముందరే వాడు అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత వాడు అక్కడి నుంచి సైలెంట్‌గా బయటికి వెళ్ళేందుకు ట్రై చేశాంటే, మిగతా వాళ్ళందరూ వాడిని అటాక్ చేసేందుకు ట్రై చేస్తుంటారు. కానీ కరెక్ట్‌గా మన కెప్టెనే మధ్యలో దూరేసి, "రేయ్ గమ్మున ఉండండిరా వాడు సైలెంట్‌గా వెళ్తానట్రా" అని చెప్పేసరికి, వాడు కూడా సైలెంట్‌గా అక్కడి నుంచి దిగి వెళ్ళిపోతాడు. అట్లే షిప్‌ని చూసే ఈ షిప్ వాళ్ళు చాలా రోజులుగా ఇక్కడే స్టక్ అయిపోయినారు కదా! సో, కనీసం ఆ బాడీని, ఆ పవర్‌ని యూజ్ చేసి వీళ్ళకైనా సాయం చేద్దామని చెప్పి ఒక్క దొబ్బు దొబ్బేసరికి అట్లే నీళ్ళల్లోకి వెళ్ళిపోతుందో లేదో ఇంక వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టు చూపిస్తారు. స్టార్టింగ్ సీన్‌లో కెప్టెన్ ఇక్కడి నుంచి ఫ్రీ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మిషన్‌ని కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళాలి అన్నాడు గదా! కానీ ఇప్పుడేమో ఫస్ట్ ఇంటికి వెళ్దాంరా అని చెప్పేసరికి వాళ్ళు కూడా ఫుల్ ఖుష్. అట్లే మనోడు ఆ సూర్యకాంతిని చూస్తున్నట్టు చూపించి ఇక్కడే మూవీని కూడా ముగించేశారు. సో ఎలా ఉంది గైస్ మూవీ? బావుందా? ఇంకా పెన్నీ వాయిస్ సిరీస్ గురించి చెప్పాలి అంటే రెండు ఎపిసోడ్లుగా ఎక్స్‌ప్లెయిన్ చేసేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ 1, 2 ఎక్స్‌ప్లెయిన్ చేయనం. థర్డ్ ఉంది. ఫోర్త్ రేపో మాపో వచ్చేస్తుంది. అప్పుడు థర్డ్ ఎపిసోడ్‌ని, ఫోర్త్ ఎపిసోడ్‌ని రెండిటిని కలిపి ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తా. ఓకేనా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.